మాట్లాడుతున్నా సార్. ఓకే సార్ యాక్చువల్లీ మనకు ఇది పరిచయం చేసింది ఎవరు అంటే ముందుగా మధు సార్ ఇక్కడ మనకు మొన్న రీసెంట్ గా అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చారు. ఓకే వర్క్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ నేను అంటే ఫస్ట్ టైం అంటే మొన్న బ్యాచ్ లో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ నేనే దాని గురించి అంత ఇంట్రెస్ట్ తీసుకోలే. తర్వాత మళ్ళీ శివకృష్ణ గారు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ లింక్ కూడా సారే పంపించారు. తర్వాత నేను జాయిన్ అయ్యాను. యాక్చువల్గా మా 242లో వచ్చేదండి సార్. సార్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గా చేసిండే సార్ మా దగ్గరే, మా ఏరియాలోనే. ఆ సార్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు గంగారం అని మా పక్కన ఇంకొక విలేజ్ లో మోడల్ స్కూల్లో చేస్తున్నారు సార్. కాకపోతే అక్కడ కొంచెం ఆ, ఆ బ్యాచ్ మధ్యలో సార్ కి చెప్పడం వల్ల ఫ్రెష్ బ్యాచ్ లో వస్తా అని చెప్పేసి అన్నారు సార్. ఇప్పుడు వచ్చేసారు సార్. ఓకే ఓకే సార్. సార్ 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 ఓకే. థ్యాంక్ యూ నాగరాజు గారు. సార్ ఇంకా ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడండి. శివ గారు, అక్కడ వాళ్ళు తీసుకో. ఖుషి గారు, మర్చిపోయింది. ఖుషి అంతకాని. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ మేము మార్చండి. సార్ నా పేరు పంతకాని ఖుషి. ఆ, నేను కాటారం నుండి. దీన్ని మా నాన్న రిఫర్ చేశారు సార్. సమ్మయ్య, పంతకాని సమ్మయ్య, ఎంపీపీ. వావ్, సూపర్ సూపర్ సూపర్. మ్యూట్ లో ఉండాలండి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకెవరు న్యూ మెంబర్స్ ఎవరు ఉన్నా సరే మాట్లాడండి. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. వస్తుందా నా నమస్కారం వాయిస్? మేడం. చెప్పండి సార్. నమస్కారం మేడం. నా పేరు నమస్తే సార్, ముండయ్య చెప్పండి. మేడం. నా పేరు ముండయ్య అండి. నేను ఈ రోజు జాయిన్ అయ్యాను. ఎస్ సార్. ఎక్కడి నుంచి సార్ మీరు? మాదేపూర్ మండల్ మేడం, బెంగళూరు మాది. ఓ సూపర్ సూపర్. ఓకే మేడం. మీన్స్ Yes, మాదేపూర్ sir. అంటే ఇది కూడా కాటారం రీజన్ ఏ మేడం. అంటే మన కాటారం చంద్రమౌళి మాది. సార్ మేబీ ఫ్రెండ్స్. అవునవును. కాటారం మొత్తాన్ని దించినట్టున్నారు కదా సార్. మా మిత్రుడు ఆర్టీసీ చంద్రమౌళి, ఆ మిత్రుడు పంపించాడు. చంద్రమౌళి తర్వాత మా- చంద్రమౌళి yes, అన్న చంద్రమౌళి సార్ Chandramouli sir. ఫ్రెండ్స్ వావ్, మేబీ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. మాదేపూర్ సూపర్ సార్ సూపర్. ఎస్ ఎస్, రైట్ రైట్, చంద్రమౌళి సార్. సార్. సూపర్ హ్యాపీ ఈవినింగ్ మేడం. అండి. హ్యాపీ ఈవినింగ్ అశోక్ గారు, చెప్పండి. మేడం నేను మహాదేపురే. నాకు చంద్రమౌళి మిత్రుడే. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం ఎంపీపీ సమ్మన్న. సమ్మయ్య సమ్మయ్య సమ్మయ్య. సార్, వెరీ గుడ్ ఆ, వెరీ గుడ్. ఇప్పుడు ఇందాక మాట్లాడిన మా మిత్రుడే, మా విలేజ్ ముండయ్య. ఎస్ సార్ ఎస్ సార్. కంటిన్యూగా 100% క్లాసెస్ వింటాం మేడం. మేము ఇంట్రెస్టింగ్ గా ఉన్నాం. షూర్ సార్, షూర్ షూర్ షూర్. Thank you, సార్ madam. సార్ మీకు బాగా యూజ్ అయింది ఇది. ఎందుకంటే కొంచెం ఒక బ్యాచ్ లేట్ అయిపోయినట్టే. అలాగే మేము 100%. వెళ్ళాం. మాతో పాటు మీరు రావాల్సింది, కానీ కొంచెం లేట్ అయినా అవునవును. పర్లేదు. అదే సార్ ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారు. శివకుమార్. శివకుమార్ ఎవరండి? స్క్రీన్ ఆఫ్ చేయండి. ఏమి టచ్ చేయకండి. స్క్రీన్ షేర్ చేయొద్దు. బోర్డు కానీ ఏమి టచ్ చేయకండి. జస్ట్ మ్యూట్ అన్మ్యూట్. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. నేను ఎవరు మాట్లాడుతున్నారని కన్ఫ్యూజ్ అవ్వకండి. నా పేరు అనురాధ. నెక్స్ట్ ఇంకా ఎవరు మాట్లాడతారు? నిన్న మాట్లాడిన వాళ్ళు కాకుండా ఈ రోజు మాట్లాడాల్సిన వారు మాట్లాడచ్చు. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. హాయ్, గుడ్ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎవరు గారు? సార్? ఆనంద్ ఆనంద్ మేడం, ఎం ఆనంద్. ఆనంద్ అండి. ఓకే ఓకే, చెప్పండి సార్. చెప్పండి సార్, మాట్లాడండి. మేము మరపాక సాగర్ మేడం. పంతకంటి సమ్మన్న రిఫర్ చేసుకున్నాం. ఓ సమ్మయ్య సార్, సూపర్ Good, సార్ సూపర్. మేడం కాటారం నుండి మేడం. ఎస్ సార్ ఎస్ సార్. సమ్మయ్య అనగానే మాకు నోటెడ్ అయిపోయింది సార్. మీరు ఏ ఊరు, ఎక్కడ, ఏంటి అని మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతున్నాయి.
ఎస్ సార్, మేడం ఎస్ సార్, వెరీ నైస్, వెరీ నైస్. హ్యాపీ ఈవినింగ్. ఇంకా ఓకే అండి, హ్యాపీ ఈవినింగ్. అదే ఒక ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం ఇంట్రడ్యూస్ మేడం. ఆనంద్ సార్ మాట్లాడండి. ఆనంద్ సార్ వెళ్ళిపోయిందరా ఉన్నారా? ఆనంద్ అన్మ్యూట్ చేసినారు ఆనంద్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, అదే. నిన్న ఇంకెవరైనా? మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకునే వాళ్ళు ఇంకెవరైనా ఇంట్రడక్షన్ మీద ఇవ్వలేక ఇంకా ఉన్న వాళ్ళు మళ్ళీ ఒకసారి మీరు అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ అవి మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. మీ పేరు, మీరు ఎక్కడి నుండి, మీ ప్రొఫెషన్ ఏంటి, అంతే సరిపోద్ది. హ్యాపీ మీ ఈవినింగ్ రిఫరెన్స్ ఎవరు? అందరికి. థ్యాంక్ సార్ యూ. హ్యాపీ 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 ఈవినింగ్ ఈవినింగ్ అందరికి. అండి. ఎవరు? మేడం నేను త్రివిక్రమ్ త్రివిక్ చక్రవర్తి. చక్రవర్తి గట్రాడి సార్ వాళ్ళ కొడుకుని త్రివిక్ చక్రవర్తి. మాట్లాడుతున్నా. ఓ చక్రవర్తి. ఎస్ ఎస్, గట్రాయుడు సార్ త్రివిక్ వాళ్ళ చక్రవర్తి. అబ్బాయి. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. చెప్పమ్మా, మా నాన్నగారు చెప్పాలి. రిఫర్ చేశారు ఇది. ఉమ్. 242 బ్యాచ్ అనేది 242 బ్యాచ్ అయిపోయింది. అవును సార్, నేను అవును. ఆల్రెడీ త్రీ క్లాసెస్ విన్నాను. ఇవి ఏఐ క్లాస్, అలాగే క్యాన్వా డిజైనింగ్, స్టోరీ టెల్లింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు ఇవి యూజ్ అవుతాయని. సో అందుకే ష్యూర్ నేను సార్, జాయిన్ అయ్యాను. 100% యూజ్ అవుతుంది. చక్కగా క్లాసెస్ విని మంచిగా అసైన్మెంట్స్, ఫీడ్బ్యాక్స్ అన్ని చేసుకుంటే ఆల్రెడీ మీ ఫాదర్ ట్రైన్ అయ్యారు కాబట్టి ఇంకా ఈజీగా ఎస్ ఉంటుంది. మేడం. ఎలా చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు. అండ్ అలాగే మీ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉంటే మంచిగా ట్రైన్ అయిపోతారు మీరు. ఓకేనా? ఎస్ మేడం. నా ఏజ్ ప్రెసెంట్ 18. నా ద ఏజ్ ఆఫ్ Yes. 25 నేను ఒక ప్రొఫెషనల్ కార్పొరేట్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నాను మేడం. షూర్ గా అవుతారు, సూపర్ షూర్ గా సూపర్ అవుతారు. మీరు సూపర్ అదే మైండ్ లో సూపర్ గోల్. ఉంచుకొని అదే వర్క్ మీద మీరు చేస్తూ ఉంటే షూర్ గా అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా అండి, ఆనంద్ సార్ మాట్లాడండి. అన్మ్యూట్ చేసి ఆనంద్ మాట్లాడండి. గారు ఆనంద్ గారు అంట. ఎవరండి ఆనంద్ గారు? మాట్లాడాలి మీరు. ఇక్కడ ఇద్దరు ముందు ఆనంద్లు ఉన్నారు. అన్మ్యూట్ చేసింది మేడం, మళ్ళీ ఎందుకో అయిపోయింది. ఆనందులు ఇద్దరు ఉన్నారు మేడం. ఎస్ సార్, ఎవరి దగ్గర బాగా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. నేను మ్యూట్ చేస్తున్నాను కానీ అవ్వటం లేదు. మీరు దయచేసి మ్యూట్ లో ఉండాలి. అందరూ ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళు అందరూ కూడా మ్యూట్ లో ఉండాలి. నెక్స్ట్ మీ నేమ్ పక్కన మీ ఫోన్ నెంబర్ రీనేమ్ చేసుకోండి. రీనేమ్ అనేది ఎలా చేసుకోవాలి అంటే కింద రియాక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు స్క్రీన్ మీద టచ్ చేస్తే మ్యూట్ అండ్ అలాగే స్టాప్ వీడియో పార్టిసిపెంట్స్ అని వస్తుంది. పార్టిసిపెంట్స్ పైకి వెళ్ళి మీ నేమ్ ఫస్ట్ ఉంటుంది. ఆ నేమ్ మీద క్లిక్ చేస్తే రీనేమ్ అని కనిపిస్తుంది. ఆ రీనేమ్ మీద క్లిక్ చేసి మీ నేమ్ పక్కన మీ ఫోన్ నెంబర్ రాసి ఓకే చేసేయండి. ఐ థింక్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మాక్సిమం చేయగలను అనుకున్న వాళ్ళందరూ రీనేమ్ చేయండి. ఓకే. కొంతమందికి అయితే మేము గ్రూప్స్ లో యాడ్ చేసాము, సో వాళ్ళు పర్వాలేదు. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు పక్కన రీనేమ్ పెట్టుకోండి. నేను మీకు రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వాయిస్ రావట్లేదు. ఓకే, మీది వస్తుంది సార్, మాట్లాడండి. కృష్ణ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే మేడం, రియల్మీ ఉంది కదా, మీ రీనేమ్ చేసుకోండి. ఓకే సార్. ఓకే. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్, మాట్లాడండి. సార్ నా పేరు వేముల కృష్ణ. షామూర్పేట ఏరియా తుమ్ముకుట విలేజ్లో ఉంటాను సార్. ఆర్ఎంపీ డాక్టర్ సార్ నేను.
నేను ఈ పబ్లిక్ స్పీకర్గా మాట్లాడాలని చాలా ఇంట్రెస్ట్గా ట్రైనింగ్ కోర్స్కి వస్తున్నాను కదా సార్ నేను. ఓకే సార్. సార్ ఇది ఎన్ని రోజులు ఉంటుంది సార్? నేను ఇవాళ జాయిన్ అయ్యాను కదా, మొన్న సార్ వచ్చాను. ఓకే అండి, ఇది టోటల్గా మనకు 1 మంత్ ఉంటుందండి ఆన్లైన్లో. ఓకే ఓకే సార్. ఆన్లైన్లో 1 మంత్ ఉంటుంది. ఆఫ్లైన్ హైదరాబాద్ మినర్వా గ్రాండ్ హోటల్లో ఉంటుంది 2 days. ఓకే, ఇది అయిపోయిన తర్వాతనా మధ్యలో ఉంటుందా? లేదండి, ఇది పూర్తిగా ఆన్లైన్లో అయిపోయిన తర్వాత నవంబర్ 8, 9 సెకండ్ సాటర్డే సండే రోజు ఉంటుంది. మేము వస్తాం సార్. ఓకే సార్, వస్తాం. మీరు ఈపీఎస్ చేశారు కదా? అది చేశాను సార్, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ ఇది కూడా చేద్దామని. ఓకే ఓకే సార్, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అప్పటిలోపు. హ్యాపీ ఈవినింగ్. ధనుష మేడం ప్లీజ్. ఏం డౌట్ లేవు సార్. మేడం మాట్లాడండి. డౌట్స్ ఏం లేవు, ఊరికే హ్యాపీ ఈవినింగ్ చెప్తావా అందరికి అని చెప్పాను. ఓకే మేడం, చెప్పాలి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటాయా? జస్ట్ మనం ఒక 5 minutes మనం జూమ్లో ఎలా ఉండాలో, బట్ మనకు సెషన్ ఉంటుంది అయినా కూడా జస్ట్ నేను చెప్తాను, జస్ట్ చూడండి. ఈ మొబైల్ ఉన్న వాళ్ళు ఇలా మొబైల్ స్టాండ్ మీకు మార్కెట్లో ఇది దొరుకుతుందండి. 100 rupees మనం పే చేస్తే ఈ మొబైల్ స్టాండ్ని ఇలా పెట్టేసుకొని ఉండండి. ఎందుకంటే మనకు 1.5 hour క్లాసెస్ ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్లో ఉండకుండా ఉంటుంది. అలాగే ఈ హారిజాంటల్గా పెట్టేసుకోండి. ఇలా చాలా మటుకు ఇలా నిటారుగా పెట్టేస్తున్నారు. ఇక్కడ ఆనంద్ గారు కానివ్వండి. ఇది రావట్లేదు సార్ అట్లా పెడితే. ఓకే, వస్తుంది. అంటే అది మోడ్లో పెట్టాము. ముండయ్య గారు నిటారుగా పెట్టారు. ఇంకా చాలా మటుకు వీడియోస్ ఆఫ్లో ఉన్నాయి. వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇలా మొబైల్ పెట్టేసుకొని రీనేమ్ చేసుకోండి సార్. రీనేమ్ అంటే మీ పేరు. దాని తర్వాత పూర్తిగా రీనేమ్ ఎలా చేస్తారో మళ్ళీ మీకు జూమ్ క్లాస్లో చెప్తారు. బట్ మీ పేరుతో సహా మీ మొబైల్ నంబర్ పక్కన రీనేమ్ చేసుకోండి. మనం ఎప్పుడైనా క్లాస్లో జాయిన్ అయినప్పుడు 100% వీడియోస్ ఆన్లో ఉండాలి. ఎప్పుడైతే ఆన్లో ఉంటాయో మీరు విన్నట్టు, మేము చెప్పింది మీరు విన్నట్టు, అలాగే మీకు ఎప్పుడైతే వీడియోస్ ఆన్లో ఉంటాయో అప్పుడు మీకు అర్థం కూడా అవుతుంది, చెప్పినటువంటి సెషన్స్ కానివ్వండి అన్నీ కూడా. రాజు గారు మీ మొబైల్ హారిజాంటల్గా పెట్టాలి. డి రాజబాబు గారు మీరు కూడా అలా. శివ గారు మీ మొబైల్ ఎలా ఉందో నాకు కనబడట్లేదు, అడ్డంగా పెట్టండి సార్, నిలువుగా ఉంది. రొటేట్, అక్కడ మీ స్క్రీన్లో రొటేట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, ఒకసారి చూడండి. స్క్రీన్ రొటేట్ ఆఫ్ ఉంటే ఆన్ చేయండి. ఆఫ్ ఉంటే ఆన్ చేయండి. ఓకే అండి, నో ప్రాబ్లం. మన జూమ్ ఎటికెట్స్లో ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. బట్ ఒకసారి చెప్పాను, మనం ఈ 30 daysలో ఏమేమి నేర్చుకుంటాం అనేటువంటిది ఒకసారి రిపీట్ చేస్తాము. ఆల్రెడీ నిన్న శ్యామ్ సార్ చెప్పారు కూడా. మనం ఈ 30 daysలో 30 టాపిక్స్ ఉంటాయండి మీకు. ఈ 1 monthలో 30 టాపిక్స్, అలాగే
30 అసైన్మెంట్స్, 30 ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. అవి ఏముంటాయంటే నోట్బుక్స్లో మనం అయినటువంటి సెషన్స్ మనము ఏమన్నా ఉంటే రాసుకోవాలి. అసైన్మెంట్స్ అంటే బుక్లు పిల్లలు రాసే విధంగా అయితే ఉండదు. కేవలం వీడియో రూపంలో ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం ఉంటుంది, అసైన్మెంట్స్ చేయడం ఉంటుంది. ఓన్లీ వీడియోనే, జస్ట్ మీ మొబైల్ని ఇలా హారిజాంటల్గా పెట్టేసి మీరు మాట్లాడింది రికార్డ్ చేసి ఫీడ్బ్యాక్స్ వాట్సాప్ గ్రూప్లో పంపించాలి. అలాగే అసైన్మెంట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పంపించాలి. మీకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే టెలిగ్రామ్లో అలాగే ఫైనల్ గ్రూప్లో యాడ్ చేస్తారు శ్యామ్ సార్. ఇది క్లియర్. అలాగే ఇప్పటి వరకు ఒక 8 మెంబర్స్ 10 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న నంబర్ ఏదైతే ఉందో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ ఇక్కడ చాట్లో నేను ఒకసారి షేర్ చేస్తాను. ఆ నంబర్కి మీరు 5500 పే చేసి స్క్రీన్ షాట్ పెట్టచ్చు. 9548999988 ఈ నంబర్కి 5500. ఎవరైతే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారో వాళ్ళకు మాత్రమే ఫైనల్ గ్రూప్లో యాడ్ చేస్తారు. అలాగే మీకు ఎవరైతే మెంటర్స్గా ఉన్నారో అలాగే మీరు ఎవరి త్రో అయితే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకి మీకు డీటెయిల్స్ చెప్తారు. ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళతో మాట్లాడచ్చు మీరు, నో ప్రాబ్లం. ఇది ఈ 30 డేస్లో మనం ఖచ్చితంగా డైలీ 7:45కి లేదా 7:50కి మనం సెషన్లో జాయిన్ అవ్వాలి. అలాగే వీడియోస్ మీకు ఎమర్జెన్సీ ఉంటే మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు అలాగే ఇక్కడ నా ఆసుపత్రిలో ఉన్నప్పుడు అటువంటి టైంలోనే మీరు వీడియోస్ ఆఫ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది కూడా మీ మెంటర్స్కు కాల్ చేసి చెప్పాలండి. లేదంటే ఆ రోజు మీరు వీడియోస్ ఆఫ్లో ఉన్నా కూడా మీకు ఆబ్సెంట్ పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ముందే ఫస్ట్ ఇన్ఫామ్ చేయండి మీ మెంటర్స్కి, ఈరోజు పని ఉంది, వీడియోస్ ఆఫ్లో ఉంటుంది. లేదంటే మీరు సెషన్స్కు ఒకవేళ అటెండ్ కాకపోయినా కూడా మీ మెంటర్స్కి చెప్పండి, ఇన్ఫామ్ చేయండి. ఈ జర్నీ అనేటువంటిది 100% 30 డేస్ ఉంటుంది. ఆఫ్టర్ ఈ 30 డేస్ తర్వాత మనకు హాలిడేస్ అనేటువంటివి ఉండవండి, ఆన్లైన్లో ఉండవు హాలిడేస్. ఏ ఫెస్టివల్ వచ్చినా, సండేస్ అయినా, ఏ ఫెస్టివల్ వచ్చినా, ఎగ్జాంపుల్ మనకు దీపావళి ఉంది, ఆ దీపావళి రోజు కూడా మనం ఇక్కడ దీపావళి మనం ఆన్లైన్లో జరుపుకుంటాం. ఇటువంటి హాలిడేస్ కూడా మనకు ఉండవు, కంటిన్యూస్గా రెగ్యులర్గా క్లాసెస్ రన్ అవుతాయి. ఆ రోజు కూడా మనకు అవుట్పుట్స్ ఉంటాయి ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు. అలాగే సండేస్ రోజు అవుట్పుట్ అంటే దాని గురించి మనం మాట్లాడాలి. ఏదైనా ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ సంబంధించినటువంటి టాపిక్ మాత్రమే అందరితో మాట్లాడిస్తారు మీ మెంటర్స్. ఇది అలాగే ఆఫ్లైన్ వస్తే November 8, 9 2 డేస్ ఆఫ్లైన్ ఉంటుంది. సాటర్డే మార్నింగ్ 6 నుంచి సండే ఈవినింగ్ 6 వరకు మనం అక్కడే ఉంటాం. బ్రేక్ఫాస్ట్, టీ, స్నాక్స్, లంచ్, ఈవినింగ్ డిన్నర్, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, టీ, లంచ్, మళ్ళీ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్, టీ. ఇలా మనము ఇదంతా కూడా ఈ ప్యాకేజ్లో ఉంటుంది. మనకు ఆన్లైన్లో అంతా కూడా ఫ్రీ, క్లాసెస్ ఫ్రీ. ఆఫ్లైన్కి వస్తే మనం హోటల్కు పే చేయాలి కాబట్టి ఓన్లీ అకామిడేషన్ ఛార్జెస్ మాత్రమే, ఇంక్లూడింగ్ 5500 ఓన్లీ హోటల్ కోసం మనం పే చేస్తున్నాము. కోర్స్ అంతా కూడా ఫ్రీ ఉంటుంది. ఇది ఆఫ్లైన్కి వస్తే 100% మీరు దేనికోసం జాయిన్ అయ్యారో 100% అది ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ మీరు రెగ్యులర్గా క్లాసెస్లో సెషన్స్లో జాయిన్ అయ్యి మీ మెంటర్స్ ఇచ్చినటువంటి అసైన్మెంట్స్, ఫీడ్బ్యాక్స్ రెగ్యులర్గా చేస్తే మీకు ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది మా చేతిలో ఉంటుంది 100%. ఓకేనా?
ఇది మై సైడ్ బ్రీఫ్లీ అయితే మళ్ళీ రోజు కనెక్ట్ అవుతాం కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం రోజు మాట్లాడేసుకుందాం. అలాగే డౌట్స్ ఉంటే మీ మెంటర్స్ సాల్వ్ చేస్తారు. ఈవెన్ నా నంబర్ ఇక్కడ 9490141824 ఉంది. ఈ 255 బ్యాచ్కి ఇన్ఛార్జ్గా నేనే ఉన్నా. నా పేరు లక్ష్మణ్. నేను 78 బ్యాచ్ ట్రైనర్ అండి. 78 ఇప్పుడు 255 రన్ అవుతుంది. 78 బ్యాచ్ ట్రైనర్. సేమ్ మీలాగే ఇలాగే ఆన్లైన్లో జాయిన్ అయ్యా. ఇప్పటి వరకు కొన్ని బ్యాచెస్లకి మెంటర్స్గా, కోఆర్డినేటర్గా, ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది. అలాగే కొన్ని వందల గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రీ ఆఫ్గా ఉచితంగా వ్యక్తిత్వ వికాసాన్ని అందించడం జరిగింది. మేము ఉండేది నిర్మల్ డిస్టిక్. ఇది నా యొక్క ఇంట్రో. లక్ష్మణ్ సార్, ఒక చిన్న డౌట్. ఆనంద్ గారు చెప్పండి సార్. సార్, ఇది అదే 5500 టైం ఫ్రేమ్ ఏమైనా ఉందా సార్? అంటే ఎప్పటి వరకు పే చేయాలని? సార్ ఒకసారి గట్టిగా. సార్, టైం ఫ్రేమ్ ఏమైనా ఉందా సార్ ఈ 5500 పే చేయడానికి? అంటే ఇంతలోపు కానీ ఎట్లా అని? ఇస్ దేర్ ఎనీ టైం ఫ్రేమ్ ఫిక్స్డ్ ఫర్ దట్? టైం ఏం టైం లేదండి. ఫ్రేమ్ ఏమన్నా? ఎప్పుడైతే ఓకే ఓకే. టైం ఏం లేదు. మీరు ఎప్పుడైతే ఫుల్ పేమెంట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఫైనల్ గ్రూప్ లో వస్తారు. ఓకే. ఓకే ఓకే. అంటే ఓకే మీకు ఏమైనా ఇనిషియల్ గా ఇంట్రెస్ట్ నిన్న ఉంది? 1000 చేసిండే. ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంది, జస్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఒక హాఫ్ పేమెంట్ చేసి ఒక 2-3 డేస్ వరకు ఫుల్ పేమెంట్ చేస్తా అంటే అది మీ మెంటర్స్ మీకు ఎవరైతే జాయిన్ చేశారో అంటే మీ మెంటర్స్ని మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. మెంటర్స్ శ్యామ్ సార్ని కాంటాక్ట్ అయ్యి శ్యామ్ సార్ని చెప్తారు. షూర్ అండి. సరే షూర్ సార్. అండి. థ్యాంక్ యూ. యా. ఓకే హ్యాపీ ఈవినింగ్ సార్. లక్ష్మణ్ సార్. సార్ ఆనంద్ గారు, ఎం ఆనంద్ గారు, ఇక్కడ ఆనంద్ గారు, కే ఆనంద్ గారు. సూపర్ సార్, చెప్పండి. ఎం ఆనంద్ సార్. నా పేరు ఎస్ ఆనంద్ ఎం. మాది ఫ్రమ్ ఎస్ జగిత్యాల సార్. ఓకే సార్. ఓకే నన్ను ఇంట్రడ్యూస్ చేసింది లాస్ట్ సెషన్ లో రాజేందర్ అండ్ వెంకటేష్ ధర్మపురి. ఓకే సార్. ఓకే మా ఫ్రెండ్సే సార్. లాస్ట్ సెషన్ లో నేను రావాల్సి ఉండే కానీ కొన్ని ఫంక్షన్స్ వల్ల రాలేకపోయాను. ఈసారి చేసి కొంచెం స్టేజ్ ఫియర్ లాంటి స్పీచ్ లో కొన్ని నేర్చుకుందామని నేను నిన్నటి నుంచి క్లాస్ అటెంప్ట్ చేశాను. కానీ సార్ సిగ్నల్ నెట్వర్క్ ప్రాబ్లం తోటి కొంచెం ప్రాబ్లం ఉండే సార్. ఓకే సార్. ఏం చేస్తుంటారు సార్ ఆనంద్ గారు? గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓకే అండి. ఓకే ఓకే అండి. రెగ్యులర్గా జాయిన్ అవ్వండి. నా నంబర్ తీసుకోండి. నాకు ఒకసారి హాయ్ పెట్టండి, నేను సేవ్ చేస్తాను. ఒకవేళ మీరు పేమెంట్ ఇందాక నంబరు పెట్టాను శ్యామ్ సార్ది, ఆ నంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి సార్. సరే సార్. ఓకే సార్. ఓకే మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. ఖచ్చితంగా మనకు 1.5 అవర్ సెషన్ ఉంటుంది కాబట్టి 1 అవర్ 1.5 అవర్ అక్కడ మనకు 800 MB లేదా 1 GB డేటా అవసరం ఉంటుంది. మీరు డే అంతా డేటా యూజ్ చేస్తే ఈవినింగ్ వరకు ఏముండదు కాబట్టి ఆ డేటాని పొదుపు చేసుకోండి. లేదంటే ఎక్స్ట్రా రీఛార్జ్ ఏదైతే ఉందో చేయండి. అది జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, ఐడియా కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ఏ నెట్వర్క్ అయినా 1 GB అవసరం ఉంటుంది. అలాగే మీకు వైఫై ఉంటే నో ప్రాబ్లం. బట్ ఈ మొబైల్ డేటాలో ఖచ్చితంగా 1 GB ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇది. ఓకే ఇంకా గుడ్ ఈవినింగ్ సార్. మౌనిక గారా? మోనిక. Sir. ఓకే మేడం చెప్పండి. I am new joiner, sir. Happy evening to all. Myself, my name is Monica from Kataram, sir. Meena madam added me in this group. So I am very happy to have joined Super Kings team group, sir. Okay, sir. Thank you all dear my group members. Yours Monica Devender. Thank you, sir. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి. కాటారం ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ గారు, ఊరికంతా కూడా ట్రైనర్సే Okay, కదా. sir. గంపసారి ఒక నినాదం ఏముంటుందంటే ఊరికి ఒక ట్రైనర్, ఇంటికి ఒక స్పీకర్ ఉంటుంది.
కానీ yes. ఇక్కడ స్పీకర్ ప్లేస్ లో ట్రైనర్స్ వచ్చేసారు. ఈ ట్రైనర్స్ ప్లేస్ లో కోచ్ గా నాకు వస్తారు ఎగ్ కావచ్చు రాలేదు. ఖచ్చితంగా. Okay, sir. ఇన్స్పైర్ గా ఉందండి. కాటారం ఏదైతే విలేజ్ ఉందో మీ గ్రామం, మీ ప్రాంతం, ఖచ్చితంగా సమ్మయ్య సార్ చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు సమ్మయ్య సార్ని థ్యాంక్ యూ అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే చాలా మంచి ప్లాట్ఫామ్ అండి, లైఫ్ చేంజింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి చాలా సంవత్సరాలకు మనకు ఈ అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మెయిన్ ఇక్కడ చెప్పేటువంటి అన్ని కూడా విని దీన్ని ఇన్వాల్వ్ అయ్యి మీ లైఫ్లో యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ ప్రొఫెషనల్ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో కూడా దీన్ని ఎక్కడైనా మీరు యూజ్ చేసుకోవచ్చండి. Thank you, sir. యా, థ్యాంక్ యూ Thank you, మేడం. sir. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? హైదరాబాద్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోకల్ వాళ్ళు, హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ఫ్యాట్నెస్ సెంటర్ ప్యారడైజ్ పక్కనే, ప్యారడైజ్ మెట్రో కింద హరిహర కళాభవన్ ఉంటుంది. అక్కడ మెగా ఇంపాక్ట్ రన్ అవుతుందండి ఈవినింగ్ 4 to 9 వరకు. రేపు 16కి కూడా ఈవినింగ్ 4 to 9 వరకు రన్ అవుతుంది. అక్కడ గ్రేట్ స్పీకర్స్ అక్కడ మెగా ఇంపాక్ట్లో వాళ్ళ యొక్క స్పీచెస్ ఉంటాయండి. మీరు ఆ టైం వరకు 8 వరకు అన్న వినండి. మళ్ళీ 8కి మన సెషన్ ఉంటుంది కాబట్టి. అలాగే 17th రోజు డే టోటల్లీ డే అంతా కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు ఫుల్ ఆఫ్ డేగా మెగా ఇంపాక్ట్ జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడ వినొచ్చు, ఫ్రీగా వినొచ్చు. ఇంకెవరైనా ఉన్నారా? మెంటర్స్ ఎవరైనా మాట్లాడండి ప్లీజ్. భీమరాయుడు గారు మాట్లాడండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోలేదు విన్నామన్నా. హ్యాపీ న్యూస్ సార్. భీమరాయుడు గారు ఎస్ సార్, ప్లీజ్ మాట్లాడండి. ఎన్నిలోనా సార్, అందుకే వీడియో ఆన్ చేయలేదు. ఓకే భీమరాయుడు గారు, మీ ఎక్స్పీరియన్స్ సెషన్, మీ ఎక్స్పీరియన్స్ త్రూఅవుట్ ద ఆన్లైన్ సెషన్, మీ ఎక్స్పీరియన్స్ అంటే కొత్త వాళ్ళకి వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్, ఎందుకు వాళ్ళు జాయిన్ అవ్వాలి ఏంటి అనే దాని గురించి మీ ఒపీనియన్, మీరు ఏదైతే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశారో దాని గురించి ఒకసారి జస్ట్ బ్రీఫ్ ఇట్. ఓకే. నా పేరు భీమరాయుడు అండి. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లేడీస్ టైలరింగ్. మరి ఒక టైలర్గా నాకు సెషన్ ఎందుకు ఉపయోగపడుతుందని ఫస్ట్లో అనుకున్నాను. సెషన్లో జాయిన్ అయిన తర్వాత ఆఫ్లైన్ సెషన్ దగ్గరకు వచ్చేసరికి ఏమర్థమైందంటే నన్ను నేను ఫుల్ఫిల్ చేసుకోగలను, నన్ను నేను మార్చుకోగలను. నన్ను నేను మార్చుకోగలిగితే కనుక నా ఫ్యామిలీని, అంటే నా పిల్లల్ని కానీ నా ఫ్యామిలీని మార్చుకోగలను ఒక నమ్మకం కలిగింది. ఆఫ్లైన్ సెషన్ తర్వాత ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే కనుక ఒక మోటివేషన్ స్పీకర్గా ఎలా ఎదగగలను అన్నది కూడా అర్థమైపోయింది. దీనికోసం నాకు ప్రాక్టీస్ చాలా అవసరమని అర్థమైపోయింది. నాకు ఎడ్యుకేషన్ కూడా ఓన్లీ 10th క్లాసే అయినా కూడా బాగా చదువుకున్న వాళ్ళు కానీ ఇంకా కొత్త వాళ్ళు కానీ జాయిన్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. నా వంతుగా నేను ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ అండి భీమరాయుడు గారు, వెరీ గుడ్. సూపర్ సార్. భీమారాయుడు గారు చాలా, అంటే మన టీం అంతటికి కూడా ఆయన చాలా ఇన్స్పైరింగ్ అండి. ఎందుకంటే సార్ ప్రతిరోజు ఒక మోటివేషనల్ స్టోరీ కావచ్చు, లేకపోతే కొటేషన్స్ కావచ్చు, అన్నీ చెప్తూ అందరినీ కూడా చాలా ముందున
సెషన్ ముందు సార్ చాలా ఎంటర్టైన్ చేసేవారు, అందరికీ చెప్పి చాలా మంచి మంచి కొటేషన్స్ కవిత్వాలు కూడా చెప్తూ ఉండేవారు సారు. సో అలా భీమారాయుడు సార్ మా అందరికి చాలా ఆప్తులయ్యారు సార్. సార్ నైస్ టు హియర్ యూ సార్ భీమారాయుడు సార్. అండ్ ఇంకా ఎవరైనా మాట్లాడతానంటే వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మాట్లాడండి సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని లైవ్ లో కలవలేకపోయాము, అదొకటి చిన్న ఖుషి అయింది. ఎస్ సార్, ఎస్ సార్, డెఫినెట్ గా సెషన్ ఈసారి మాత్రం చాలా వేరే అద్భుతంగా ప్లాట్ఫామ్ మీద అయింది మనం మేడం. కలుద్దాం సార్. ఓకే మేడం, ఎస్ సార్, మీరైతే ఎస్ మిస్ సార్, ఎస్ అయ్యారు. సార్. సెషన్ మాత్రం చాలా అవునవును అద్భుతంగా సార్, జరిగింది మేడం. అంటే నేను దూరంగా ఉండడం వల్ల నేను మిస్ అయ్యాను. ఓకే సరే ఓకే, అండి. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. అలాగే ఖుషి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? మ్యామ్ నేను కాటారం నుండి వచ్చిన. నాకు ఇది రిఫర్ చేసింది మా నాన్న, ఓకే పంతకాంటి సమ్మయ్య. ఓకే, సమ్మయ్య సార్ వాళ్ళ డాటరా మీరు? నైస్ నైస్. అవునవును మ్యామ్, చదువుతున్నారా, స్టూడెంటా మీరు? జాబ్ చేస్తున్నాను మ్యామ్ హైదరాబాద్ లో. జాబ్ చేస్తున్నారా? ఓకే, నైస్ నైస్ అండి, నైస్. ఓకే, రామ్ ఎట్లా గారు సార్, ఒకసారి మీరు కూడా మాట్లాడండి సార్. హలో మేడం, సార్ మాట్లాడండి సార్. మీరు ఎక్కడి నుంచి హ్యాపీ ఈవినింగ్ వచ్చారు మేడం. ఏంటి అనేది ఒకసారి ఇంట్రో చెప్పండి సార్. ఎస్ ఎస్. మాది ప్రాపర్ కొయ్యూరు మేడం, కాటారం సబ్ డివిజన్ మాది. మధు మధు మా బ్రదర్, మా అన్నయ్య ద్వారా నేను రిఫర్ అయినా ఓకే, ఎస్ సార్. ఓకే, మేడం. నైస్ సార్, నైస్. 242 బ్యాచ్ లోనే వెల్కమ్. వచ్చేవాడిని, కాకపోతే కొంచెం చిన్న మిస్టేక్ వల్ల రాలేకపోయినా, కొంచెం ఇష్యూస్ వల్ల. ఓకే ఇప్పుడు ఈ 250 లో ఓకే 255 లో రన్ అవుతాను మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, నైస్ సార్, నైస్ సార్. ఓకే మేడం. సతీష్ కుమార్ సార్, మీరు కూడా ఒక్కసారి సార్ ఒకసారి ఇంట్రో చెప్పండి సార్ మీది. నమస్కారం అందరికీ. నేను సతీష్ కుమార్, నేను బ్యాంక్ మేనేజర్ని. నాకు రాఘవ గారు అది రిఫరెన్స్ ఇచ్చారు. జస్ట్ కొంచెం పబ్లిక్ స్పీకర్గా కొంచెం స్టేజ్ ఫియర్ అది కొంచెం తగ్గించుకుందాం అని చెప్పేసి జాయిన్ అవుతున్నాను. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఇంపాక్ట్ ఫ్యామిలీ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నైస్ సార్, నైస్. ఓకే, సంజీవ్ గారు, సంజీవ్ గారు సార్, ఒకసారి మీ ఇంట్రో చెప్పండి సార్. శ్యామ్ సార్ వచ్చారు మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. శ్యామ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. Yes, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. Welcome, sir. ఈవినింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. రైట్, నేను అందరికి హ్యాపీ ఈవినింగ్ చెప్పినట్టే. రైట్, స్టార్ట్ చేయొచ్చా? ఎస్ సార్. సార్ యూ క్యాన్. రైట్, హ్యాపీ ఈవినింగ్ అందరికి. ఆల్మోస్ట్ ఆల్ 40 minutes లేట్ వచ్చిన నేను. హ్యాపీ ఈవినింగ్ అందరికి. ఏదైతే 255 బ్యాచ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మనం కొద్దిగా డిఫరెంట్ గా కంగ్రాచులేషన్ చెప్పుకుందాం. అందరూ రైట్ హ్యాండ్ ఇలా అనండి, రైట్ హ్యాండ్ ఇలా అనండి, రైట్ హ్యాండ్ ఇలా అనండి. చేతులు ఉన్న వాళ్ళందరూ అనొచ్చు, చేతులు ఉన్న వాళ్ళు అనకూడదు. ఖుషి మేడం చేతులు ఎత్తలేదు, ఎత్తాలా? రైట్, ఇలా తిప్పండి, వెనక్కి తిప్పండి, ఇలా వెనక్కి తిప్పండి, ఇలా వెనక్కి తిప్పండి,
ఇలా వెనక్కి తీసుకెళ్ళండి, ట్యాప్ చేయండి. శబాష్ 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 శబాష్. ఎందుకంటే ఈ ఈ ఈ మెసేజ్ ఏదైతే ఉందో చాలా మంది పంపించాం మనం. మీ అందరూ కనెక్ట్ కాలేదు, మీరు మాత్రమే కనెక్ట్ అయ్యారు. ఇక్కడ ఉన్న 40 మంది, కేవలం 40 మంది మాత్రమే కనెక్ట్ అయ్యారు, మిగతా వాళ్ళు ఎవరు కనెక్ట్ కాలేదు. సో ఈ క్రెడిట్ అంతా కూడా మీదే, మాది కాదు. అందుకే కంగ్రాచులేషన్స్ ఎవరు చెప్పాం మనం ఇప్పుడు? మీకే చెప్పాం కంగ్రాచులేషన్స్. ఓకేనా? రైట్. అసలు ఏంటి ఇది? అసలు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎందుకు చేస్తుంది ఇది? ఇంపాక్ట్ ఫౌండేషన్కి ఏంటి లాభం, దీనివల్ల ఏమవుతుంది ఏంటి అనేది మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయాలి? మొదటి ప్రశ్న. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎందుకు అంత తక్కువ చేస్తుంది? ఇదే ప్రోగ్రామ్ బయట చాలా వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు పబ్లిక్ స్పీకింగ్ అని చెప్తూ. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ మాత్రం కేవలం హోటల్ ఛార్జెస్ తీసుకొని, హోటల్ ఛార్జెస్ వరకు మాత్రమే మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ 5,500 అమౌంట్ ఏదైతే ఉందో ఫిక్స్డ్, అది అక్కడ అమౌంట్ ఎక్కడ చేంజ్ కాదు. సార్ నేను పొలిటికల్ లీడర్ని సార్, నాకేమైనా డిస్కౌంట్ ఉంటుందా? సార్ నేను ఫ్రీడమ్ ఫైటర్ని సార్, నాకేమైనా డిస్కౌంట్ ఉంటుందా? సార్ నేను, అంటే డిస్కౌంట్ ఉండదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ప్యారడైజ్కి వెళ్తాం ఫుడ్ తినడానికి, బాగా తింటాం. బాగా తిన్న తర్వాత బిల్ ఎంత వస్తుందో, బిల్లులో డిస్కౌంట్ అడుగుతారా, ఒక 50 రూపాయలు 100 రూపాయలు టిప్ కట్టి వెళ్తారా? చెప్పండి. కట్టే వెళ్తాం సార్. టిప్ ఇచ్చేస్తే వెళ్తాం సార్. డిస్కౌంట్ అనే మాటే మాట్లాడడం. సో ఇక్కడ మీరు ఎవరికి టిప్ ఇవ్వాల్సిన పని లేదు, ఎవరికి టిప్ ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇంపాక్ట్ ఫౌండేషన్ నుండి మనకి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఫ్రీగా ఆర్గనైజ్ చేయబడింది. ఈ ఫ్రీగా ఆర్గనైజ్ చేయబడ్డ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని మనం అందరం వాడుకున్నాం. ఇది ఎంత అవసరం, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎందుకు అవసరం, రైట్. మ్యూట్ మ్యూట్ సంపత్ గారు, మ్యూట్ లో ఉండండి. రైట్. ఎందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈ ప్రోగ్రామ్ చేస్తుంది? మొదటి ప్రశ్న. ఎందుకు చేస్తుందంటే చాలా మంది కాన్ఫిడెన్స్ లేక, ప్రపంచంలో ఎక్కువ భయాలు టాప్ 7 డిసైడ్ అయితే, ఆ టాప్ 7లో మొదటి స్థానం స్టేజ్ ఫియర్కు ఉంది. సో ఈ మొదటి స్థానంలో ఉన్న స్టేజ్ ఫియర్ని అసలు ఎలా రూపుమాపాలా, స్టేజ్ ఫియర్ నుండి పర్సనల్ డెవలప్మెంట్కి, పర్సనల్ డెవలప్మెంట్ నుండి టెక్నికల్ నాలెడ్జ్లోకి తీసుకొని వీళ్ళందరితో ఒక రకమైన ప్రోగ్రామ్ ఎంగేజ్ చేద్దాం అనే కాన్సెప్ట్తో తీసుకోబడిన కాన్సెప్టే ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్, TTTWS, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అంటారు దీన్ని. ఇది మీకు ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా సాయంత్రం 8 గంటల నుండి 9:30 వరకు మీకు ఖాళీ ఉందా? మొదటి ప్రశ్న. ఖాళీ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. 8 to 9:30, 8 to 9:30 రాజు గారి ఖాళీ ఉంది, నాగరాజు గారి ఖాళీ ఉంది, సంజీవ గారి ఖాళీ ఉంది, రామ్ గారి ఖాళీ ఉంది, ఆనంద్ గారి ఖాళీ ఉంది. రైట్. అశోక్ గారి ఖాళీ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీకు ఖాళీ లేకపోతే ఈ ప్రోగ్రాం వల్ల ఉపయోగం లేదు. చాలా మంది అంటారు నేను ఏకసంతాగ్రహిని సార్, మీరు ఏం చెప్పినా సరే అట్లా విని ఇట్లా క్యాచ్ చేసుకుంటాను, నేను నాకు సెషన్స్ అవసరం లేదంటే నడవదు. ఎవ్రీడే 8 to 9:30 మనం మస్ట్ అండ్ షుడ్గా ఆన్లైన్లో అటెండ్ అవ్వాలి. ఆన్లైన్లో అటెండ్ అవ్వమన్నారు కదా అని ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, శివకుమార్ గారు, అలాగే సంపత్ గారు. చెప్పండి శివకుమార్ సార్ గారు. డ్రైవింగ్ లో ఉన్నాను సార్. ఓకే రైట్. సంపత్ గారు ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో ఆఫ్ చేసి ఉండకూడదు.
వీడియో ఆఫ్ చేస్తే ఏంటి అంటే మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తే డోర్లు మూసేసి మాట్లాడతారా? మీ ఇంట్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వస్తే ఇట్లా చెద్దర్లు కప్పుకొని మాట్లాడతారా? మీ ఇంట్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే అసలు మొహం మీద డోర్ వేసి మాట్లాడతారా? మాట్లాడం కదా. పైగా లేదు అట్లనే మాట్లాడుకుందాం అంటే మేము కూడా కొత్త స్కీమ్ ఒకటి కనిపెడతాం. మేము కూడా వీడియో బంద్ చేసుకుని మాట్లాడతాం. బాగుందా? మంచిగా అనిపిస్తుందా? అస్సలు మంచిగా బాగాలేదు అనిపించదు సార్. కదా. అవును. ఎందుకంటే మీరు వింటున్నది అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, ఎంతవరకు వెళ్తుందనేది ఇక్కడున్న స్పీకర్కి తెలిస్తే దాన్ని బట్టి దాన్ని మళ్ళా మార్చుకుంటాడు. ఓకే. తులసిరాణి గారు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వచ్చారు. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మీనా గ్రూప్, మీనా నుండి. Yes, sir. Thank you. రైట్ అమ్మా. నెక్స్ట్ ఒకసారి మీ దగ్గర ఉన్న నోట్బుక్స్ చూపించండి. నా దగ్గర ఒక నోట్బుక్ ఎప్పుడు ఉంటుంది టేబుల్ మీద. మీ దగ్గర నోట్బుక్ చూపించండి. నోట్బుక్ చూపించండి కృష్ణ గారు. నోట్బుక్ చూపించండి రాజు గారు. రామ్ గారు. రైట్. సార్ జోష్న. ఏది నోట్స్? రైట్, ఓకే. నోట్బుక్ మీద జోష్నా నోట్బుక్ మీద విరాట్ కోహ్లీ ఉన్నాడా? అవును సార్. రైట్. నా కళ్ళు సార్ బాగానే ఆనంద్. పనిచేస్తుంది. రైట్. నోట్బుక్స్ ఉన్నోళ్ళు ఇలా చూపించండి నోట్బుక్స్. రైట్ 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 రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ పేజీలో కామన్గా ఏం రాస్తారు ఎవరైనా సరే? మీరందరూ చిన్నప్పుడు రాసి ఉంటారు కదా, పసుపు పెట్టి నూనె పెట్టి రాసి ఉంటారు కదా, ఓం సాయిరామ్ శ్రీరామ్ రాసి ఉంటాం కదా మనందరం. జనరల్గా ఈ బుక్ మీద కూడా, ఈ డైరీ మీద కూడా అందరం కామన్గా ఏం రాస్తామంటే, ఇగో నా డైరీ చూపిస్తున్నాం. ఓకే. ఈ డైరీ మీద ఏం రాస్తాం? ఓమో సాయిరామో శ్రీరామో రాస్తాం కదా. ఇట్లా కాకుండా మీ పేరు కూడా రాస్తాం. పేరు కూడా కాకుండా ఫస్ట్ పేజ్ తీయండి అందరూ. బుక్ ఫస్ట్ పేజ్. ఇప్పుడు రాయడం మొదలు పెట్టండి, నేనేం చెప్తే అది. పబ్లిక్ స్పీకింగ్ మీద మీకున్న భయాలు, భ్రమలు, అపోహలు రాయాలి. పబ్లిక్ స్పీకింగ్ మీద మీకున్న భయాలు, భ్రమలు, అపోహలు రాయాలి. అంటే ఏం రాయాలి అంటే, నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, భయం వేస్తుంది, ఏది గుర్తుకు రాదు, కాళ్ళు చేతులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా మీకున్న భయాలు, అవన్నీ రాయండి. ఓకే. 10 రాయాలి, 10 పాయింట్స్ రాయండి. మీకు ఏది అనిపిస్తుంది రాయండి. 1 రాయాలి ఖుషి మేడం, పెన్ను కదలట్లేదు. 2 నేను అందరిని చూస్తూ మాట్లాడతా. 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. కొద్దిసేపు ఆగండి, ఇంకో కొన్ని మాటలు చెప్పిందే మళ్ళా రాద్దురు. ఇది ఎలా ఉండాలి అంటే చాలా కష్టంగా ఉండాలి. ఇది ఎలా ఉండాలి అంటే నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు, ఇదంతే, అలాంటివన్నీ రాయండి. ఇన్ని రోజుల నుండి మీకున్న ఏవైతే వెంటాడుతున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాయండి. నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఎటువంటి ఆలోచనలు కలగవు, నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఏది గుర్తుకు రాదు, అట్లాంటివి అన్నీ రాయండి. కాళ్ళు చేతులు వణుకుతాయి, భయం వేస్తుంది, ఆడియన్స్ని చూస్తే భయం వేస్తుంది, మీకు ఏది అనిపిస్తుంది రాయండి. సార్ 1 సెకండ్ టైం ఇన్ని రోజుల నుండి అర్థం కాలేదు, మమ్మల్ని చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ ఇందాక? ఇన్ని రోజుల నుండి అది ఏమన్నా? మీకున్న భయాలు, భ్రమలు, ఒకటే క్వశ్చన్, 10 పాయింట్స్ రాయాలి. ఓ నేను మీకు హింట్ ఇస్తున్నా, ఇది రాయొచ్చు, ఇది రాయొచ్చు, ఇది రాయొచ్చు అని హింట్ ఇస్తున్నా అంతే. 1 2 3 4 5 మళ్ళీ చెప్తున్నా, దేవుడు దిగి వచ్చిన ఇది కాదు. ఇంత కష్టమైంది రాయండి, అంత కష్టమైంది రాయండి.
నేను మాట్లాడుతుంటే ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి లీనమైపోయి వాళ్ళ జీవితాల్ని మార్చుకుంటారు, ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అంత కష్టమైన రండి. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1 0. నేను అడుగుతా ఇప్పుడు ఎవరెవరు రాయలేదనేది. బాబు గారు రాయలేదు, చూస్తున్నారు అంతే. నోట్స్ లేదు చేతిలో, డ్రైవింగ్లో ఉన్నారు. శివగారు నవ్వుతున్నారు, బుక్ రాయట్లేదు. రైట్ రైట్ వెయిట్ చేయండి. రాత్రి ఆలోచించుకొని రాదురు. నేను ఒక మాట చెప్పిన తర్వాత ఇంకా కొంతమంది 4-5 పాయింట్ల దగ్గర ఆగి ఉంటారు. ఆగండి, వెయిట్ చేయండి. ఇటువైపు చూడండి, నా వైపు చూడండి. నేను మంచి నవ్వుతున్నట్టుగా ఒక చిన్న స్టిల్ ఇస్తాను. నా ఫోటో స్క్రీన్ షాట్ చేసుకోండి అందరూ. ఓకే, స్క్రీన్ షాట్ చేసుకోండి. తొందరగా. ఈ నవ్వు రాకుండా నవ్వడం చాలా కష్టం. అయిపోయిందా? అందరు ఎస్ సార్, చేశారా? కంప్లీటెడ్. కంప్లీట్ కదా? రైట్. ఈ రోజు నుండి అక్టోబర్ 15, 2025 నుండి నవంబర్ 8వ తారీఖు వరకు ఈ మధ్య కాలంలో ప్రతిరోజు మనం సెషన్కి అటెండ్ అవుతున్నాం. గంటన్నర సేపు సెషను. ఈ గంటన్నర సేపు సెషను ప్లస్ మీరు చేసే అసైన్మెంట్లు. 8వ తారీఖు మనం సెకండ్ సాటర్డే ఉంటుంది, ఆ రోజు మనం కలవబోతున్నాం. 8, 9 హైదరాబాద్లో కలుస్తాం. సో ఈ రోజు నుండి ఇది ఏదైతే అక్టోబర్ ఉందో, ఈ అక్టోబర్ మంత్ ప్లస్ ఆ 7 days, ఈ 27 ఏదైతే డేస్ ఉన్నాయో, ఈ ఒక 15 days ప్లస్ అవి 7, 22, 23 days ఏవైతే ఉన్నాయో, 20 రోజులు, 22 రోజులు, 22 గంటలు ప్లస్ 22 అరగంటలు, 33 గంటలు. 33 గంటలు మీరు సరిగ్గా మీరు ఏదైతే రాసుకున్నారో ఇది ఎవరికి చూపించాల్సిన పని లేదు, ఇది ఎవరికి చదివి వినిపించాల్సిన పని లేదు. మీరు ఏదైతే రాసుకున్నారో అది రాసుకుంది ఏదైతే ఉందో, నేను చెయ్యలేను, నేను మాట్లాడలేను అని రాసుకున్నారు కదా. మీరు ఏదైతే ఉందో, మీరు రాసుకుంది ఏదైతే ఉందో, మనము 8వ తారీఖు నవంబర్ 9వ తారీఖు 8, 9 మన ఆఫ్లైన్కి వచ్చినప్పుడు 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మీరు ఏదైతే రాశారో రాసుకున్న దాన్ని ఒకసారి ఈరోజు మీరు పిన్ చేసేస్తారు. మీరు ఏం రాసుకున్నారో మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తాం దాన్ని అంటే, గమ్ము పెట్టి మామూలుగా అంటించండి లేదా పిన్ చేసేయండి. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేద్దామంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఆ రోజు ఓపెన్ చేసిన తర్వాత కూడా మీరు ఏదైతే రాసుకున్నారో అవి మళ్ళా సాధించబడకపోతే, కాకపోతే మీరు రాసి నేను నా కాళ్ళు చేతులు వణుకుతాయని రాసుకున్నారు. మీరు 8, 9వ తారీఖు కూడా కాళ్ళు చేతులు వణికితే వేస్ట్ కదా. అర్థమైందా? మీరు ఏదైతే రాసుకున్నారో అవి గనక సాధించబడకపోతే, ఇందాక మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా ఫోటో, ఆ ఫోటోని ప్రింట్ తీసుకొని నేరుగా మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఈ శ్యామ్ రాథోడ్ అనే వ్యక్తి నా విలువైన సమయాన్ని గంటన్నర సేపు 33 గంటలు నా విలువైన సమయాన్ని వృధా చేశాడని నేరుగా మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టొచ్చు. నా పేరు శ్యామ్ రాథోడ్. నేను ఇంపాక్ట్లో 17th బ్యాచ్లో ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. ఈ బ్యాచ్ 255 అంటే మీరు అర్థం చేసుకోండి, దగ్గర 235 బ్యాచ్లు, 38 బ్యాచ్లు మీరు నాకంటే వెనుకున్నారు. ఓకే, నేను 17th బ్యాచ్లో కంప్లీట్ చేశాను. నేను నా మీద ఇప్పటివరకు ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా లేదు.
నేను ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు. నేను గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. టీచర్ అంటే ఒక రకమైన ఇమేజ్ ఉంటుంది. టీచర్ అంటే ఒక రకమైన ఆ లిమిట్స్లోనే పనిచేస్తారు, ఆ లిమిట్స్లోనే ఉంటారు. సో నేను గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నాను. మీరు నా మీద ఎంతమంది కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? థమ్స్ అప్ చూపించండి. ఎప్పుడు కూడా జీవితంలో ఛాలెంజ్ ఉంటేనే అది మజా ఉంటుంది. ఎంతమంది కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరు చూపించట్లేదు. రైట్. అశోక్ గారు కేసు పెట్ట రెడీగా ఉన్నారు. సార్ చూపిస్తున్నాను సార్. ఆనంద్ చక్రవర్తి గారు రెడీగా ఉన్నారు. రాజు గారు రెడీగా ఉన్నారు. సూపర్. ఆనంద్ గారు రెడీగా ఉన్నారు. మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు నేను త్వరగా. సంపత్ గారు కేసు పెట్టరా? No, sir, we have a great confidence that we can achieve something. సూపర్ అమ్మ, సూపర్. రైట్. నేను ఈ మాట దగ్గర ఒక 10,000 మందికి చెప్పుంటాను. ఇదే మాట, నా మీద కేసు పెట్టుకోండి అని. ఇప్పటివరకు ఒక కేసు కూడా కాలే. పోనీ ఈ 255 బ్యాచ్ వాళ్ళు అదృష్టవంతులేమో, మీరైనా కేసు పెడతారేమో అని మీకు ఆ ఛాలెంజ్ చెప్తున్నా. ఓకేనా? రాత్రి బాగా ఆలోచించుకోండి. బాగా ఆలోచించుకోరా. కష్టమైన రాయండి. మళ్ళీ చెప్తున్నా, ఎంత కష్టమైందంటే అంత కష్టమైంది రాయండి. ఎవ్వరికి చదివి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో బుసలు కొడుతున్నారు. ఎవరో పాము బుస కొట్టాడు, బుస కొడుతున్నారు. ఎవరో చూడండి. రైట్. ఇప్పటి వరకు ఏ పర్సన్ కూడా నా మీద కేసు పెట్టలేదు. మీ 255 బ్యాచ్కి ఎక్స్క్లూజివ్గా మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. రెడీగా ఉండండి నా మీద కేసు పెట్టడానికి. ఓకేనా? ఎందుకు ఇంత మాట చెప్తున్నాను నేనంటే, నా సిలబస్ మీద నాకు అంత నమ్మకం, మా మెంటర్స్ మీద నాకు అంత నమ్మకం, మా ప్రోగ్రామ్ మెటీరియల్ మీద మాకు అంత నమ్మకం, మా అసైన్మెంట్ మీద మాకు అంత నమ్మకం. అందుకే మాట చెప్తున్నా. కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయండోయ్. ఏంటి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే, ప్రతిరోజు సెషన్కి రావాలి, ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ప్రతిరోజు అసైన్మెంట్ చేయాలి. ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, అసైన్మెంట్ ఏంటి అని డౌట్ వచ్చి ఉండొచ్చు. మా వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు, గత బ్యాచ్లో మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మీకు అడుగుంటారు, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అసైన్మెంట్ చేయండి, అసైన్మెంట్ బాగుంది, మేము అందరం ఇన్ని అసైన్మెంట్ చేసామని చెప్పుంటారు. అసైన్మెంట్ అంటే ఒక టాపిక్ ఇచ్చి ఒక టాపిక్ మీద మాట్లాడడం. ఫీడ్బ్యాక్ అంటే ఈరోజు జరిగిన సెషన్ గురించి మాట్లాడడం. మళ్ళీ చెప్తున్నా, ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు సెషన్ జరిగింది, ఈ సెషన్ గురించి మాట్లాడడం ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ ఎప్పుడు 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడద్దు. అసైన్మెంట్ వాళ్ళు టైం ఇస్తారు. 2 నిమిషాలు మాట్లాడండి, 5 నిమిషాలు మాట్లాడండి, 7 నిమిషాలు మాట్లాడండి, టైం ఇస్తారు. ఆ టైం ప్రకారం మాట్లాడాలి. సబ్జెక్ట్ ఇస్తారు, దేని గురించి మాట్లాడాలి, సబ్జెక్ట్ ఇస్తారు, దాని గురించి మాట్లాడాలి. సార్ మాట్లాడడం ఏంటి సార్, నేను మాట్లాడను సార్ అని చెప్తాడు మధు సార్. మాట్లాడని చెప్తారు. మనం వచ్చిందే మాట్లాడడం కోసం, మనం జాయిన్ అయింది ప్రసంగ కళ కోసం. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిస్తే చాలు మీరు గొప్ప స్పీకర్లు అయిపోతారు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎంత మాట్లాడాలో తెలిస్తే చాలు మీరు గొప్ప స్పీకర్లు అయిపోతారు. సో అది ఎప్పుడు మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఎంత మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలా, ఏం మాట్లాడాలి అసలు అక్కడ, అది తెలవాలి మనకి. ఇప్పుడు దానికోసం మనం ఈ సెషన్లో జాయిన్ అయినాం. సబ్జెక్ట్ ఫీజు ఎంత, మనకు ఈ నెల రోజులకి ఫీజు ఎంత? 5,500. 5,500 ఫీజా? Zero. జీరో. మనం డబ్బులేం తీసుకోవట్లేదు. 5,500 దేనికి తీసుకుంటున్నాము? హోటల్ ఛార్జెస్ కోసం తీసుకుంటున్నాము. కొంతమంది అడుగుతారు, సార్ హోటల్ ఛార్జే కదా సార్, ఫ్రీగా జాయిన్ అవుతాం సార్, మరి మమ్మల్ని హోటల్కి వస్తే వస్తాం లేకుంటే లేదు. మేమైతే అసైన్మెంట్ క్లాసులు వింటామంటే కాదు. ఎందుకు కాదు అంటే, పెయిన్ ఉంటేనే గెయిన్ ఉంటుంది. నీకు ఆ పెయిన్ ఉంటేనే గెయిన్. ఇక్కడ ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళు 1కి 4 సార్లు ఆలోచించుకుని ఉంటారు. డబ్బులు కట్టాలా వద్దా, తులసి మేడం డబ్బులు కట్టాలా వద్దా, నాకు
ఆ రెక్కులు చెప్పుడు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఆ దీపం ఇంకా ఆరిపోనే లేదు. బిగ్ బాస్లో మాధురినా, ఆ మాధురి వచ్చింది, ఆమె ఉంటదా పోతుందా? దువ్వాడ మాధురి వచ్చింది కదా, ఆమె ఉంటదా పోతుందా? ఆమె ఏం జరుగుతుంది ఏంటి? సార్ ఆ? నేను టీవీ చూడండి సార్, నాకు ఏ ప్రోగ్రామ్స్ గురించి తెలియదు. సరే, అందుకే నేను పరిచయం చేస్తాను ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, రైట్. ఇవన్నీ ఉంటాయి. కరెక్ట్ టైము. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ స్టార్ట్ అవబోతుంది, వన్డే మ్యాచ్ ఆస్ట్రేలియా ఇండియా. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి ఇవి చివరి మ్యాచ్లోనే పాపం అంటున్నారు ముసలోళ్ళు అయిపోయారని. ఆ మ్యాచ్లు మేము చూడాలి కదా మరి. ఆ మ్యాచ్లు మేము చూడాలంటే కరెక్ట్ 8 గంటలకే అవి కూడా స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో మీరు స్టార్ట్ చేస్తే ఎట్టా సార్? మా బజ్జీల మీటింగ్ అప్పుడే మొదలవుతుంది. మా పానీపూరి బండోడి దగ్గర 8 గంటలకు పోతేనే మస్తు టేస్ట్ ఉంటుంది. అటువంటి టైంలో మీరు సెషన్ స్టార్ట్ చేసారు. అసలు అది కరెక్ట్ టైం కానే కాదు. ఉదయం పెట్టవచ్చు కదా సార్, 10 గంటలకు పెట్టవచ్చు కదా సార్, 6 గంటలకు పెట్టవచ్చు కదా సార్ అని మీరు అందరూ డౌట్ ఉండొచ్చు. ఇంకొక హెల్ప్ చేస్తావా? మేము చేయం సార్ హెల్ప్. ఏంటా హెల్ప్ అంటే ప్రతిరోజు మీరు 8 గంటలకు మా సెషన్లో జాయిన్ అయ్యి 9:30 వరకు మీరు కూర్చోవాలి. కూర్చోవడం కూడా ఎలా కూర్చోవాలి అంటే, ఒక నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో నోట్ చేసుకుంటూ కూర్చోవాలి. రఫ్ నోట్బుక్ ఏదైతే ఉందో మీ దగ్గర, ఆ నోట్బుక్, క్లాస్ నోట్బుక్ ఏదైతే నోట్బుక్లో నోట్ చేసుకోండి. మీకు బాగా నచ్చిన పాయింట్ రాసుకోండి. మీరు మార్చుకోవాలనుకున్న పాయింట్ రాసుకోండి. ఇన్ని రోజులు నా జీవితంలో ఇది చేయలేకపోయాను, ఇది చేస్తే నా జీవితం చేంజ్ అయిపోతుందని ఏదైతే అనుకుంటో అది రాసుకోండి. ఏది రాసుకోవాలో అది రాసుకోండి. దానికోసం మీకు ఇందాక నోట్స్ పెట్టుకోమన్నాను. నెక్స్ట్, నిజంగా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే, మేము డబ్బులు కట్టుకోలేం సార్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి, వాళ్ళ డబ్బులు మేము కడతాం. కానీ పేదవాళ్ళంటే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో టీవీ ఉండకూడదు, ఆయన చేతిలో డబ్బా ఫోన్ ఉండాలి, ఈ స్మార్ట్ ఫోన్ ఉండకూడదు. అట్లాంటి వాళ్ళు పేదవాళ్ళుగా మనం గుర్తించవచ్చు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళు అసైన్మెంట్ చేసి రెగ్యులర్ క్లాస్ వస్తే ఆ 5,500 నేను కట్టను, నా టీం ఉంటుంది, వాళ్ళు ఎవరో ఒకరు కడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇందాక సార్ బ్యాంక్ మేనేజర్ అన్నారు, 5,500 బ్యాంక్ మేనేజర్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పెద్దగా అదేం పెద్ద అమౌంట్ ఏం కాదు, అది చాలా చిన్న అమౌంట్ 5,500. వాళ్ళు బేర్ చేసుకోగలరు, ప్రాబ్లం లేదు. కానీ నిజంగా పేదవాళ్ళు బేర్ చేసుకోలేరు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్లకు మా టీం తరపున అమౌంట్ కడతారు. కానీ వాళ్ళ ఇంట్లో టీవీ ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండకూడదు, అది రూలు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, డెఫినెట్లీ కట్టుకుందాం. ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు, టీవీ లేని ఈడియట్ బాక్స్ లేని ఇల్లు లేదు, స్మార్ట్ ఫోన్ లేని మనిషి లేడు. ఒక్కొక్కరు 2 స్మార్ట్ ఫోన్లు, 4 సిమ్ములు. రైట్. నెక్స్ట్ ఇంకో టాస్క్ వెళ్దాం మనం. మీ హెడ్స్ని రైట్ సైడ్ బెండ్ చేయండి, నేను బెండ్ చేసినట్టుగా. రైట్ సైడ్, మళ్ళీ సెంటర్ న్యూట్రల్కి వచ్చేయండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్, మళ్ళీ న్యూట్రల్. సార్ ఏదో సెషన్ చెప్పమంటే యోగా చేపిస్తాడేమో అనుకుంటున్నారు మీరు. ఓకే, దాంట్లోకి వస్తాను నేను. రైట్ సైడ్ గట్టిగా, రైట్ సైడ్ ఇప్పుడు ఊపండి, గట్టిగా ఊపాల. హెడ్ చాలా గట్టిగా ఊపాలి, గట్టిగా 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 ఊపుతూనే ఉండాలా. ఇక్కడ ఎవరెవరు ఊపట్టే చూస్తుంటారు నేను. ఊపుతూనే ఉండాలా. సంజీవ్ గారు ఊపట్లే, ఊపుతూనే ఉండాలా. రైట్. న్యూట్రల్, లెఫ్ట్ సైడ్ ఊపుతూనే ఉండాలి. ఊపుతూనే ఉండాలా. న్యూట్రల్. ఎందుకు ఊపిచ్చాను నేనంటే, గుడికి వెళ్ళినప్పుడు ఎట్లా మనం చెప్పులు బయటికి తీసుకెళ్తామో, ఇక్కడ చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనసులో నేను చాలా పెద్ద మనిషిని, నాకు మొత్తం తెలుసు, నేను టీచర్ని, నేను బ్యాంకర్ని, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని అనుకుంటాం కదా. మీ మెదడులో ఏదైతే ఉందో దాన్ని ఊపిచ్చి దురిపించి నా కిందికి
మొత్తం దులిపించిన కిందికి, మొత్తం దులిపించిన కిందికి. ఇప్పుడు మీ మెదడులో ఏం లేదు, జీరో ఉంది. జీరో బాటిల్ మాత్రమే ఏదైనా సరే నింపగలుగుతుంది లోపల. ఫుల్ బాటిల్లో, ఆ ఫుల్గా నిండున్న బాటిల్లో మనం ఏది నింపలేము. సో బాటిల్ ఏదైతే ఉందో దాన్ని జీరో చేసుకున్నాం. జీరో అయిందా ఆనంద్ గారు? జీరో అయిందండి. అయిందా? ఎస్ హెడ్ వెయిట్ తగ్గిపోయిందా? ఈ హెడ్ తగ్గిందండి వెయిట్ కంఫర్ట్. ఎక్కువ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. హెడ్ వెయిట్ని ఫస్ట్ తగ్గించేయాల. హెడ్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం జీరో చేసేయండి. ఈ రోజు నుండి మనము లెర్నర్స్ మీ ఈ రోజు నుండి మనం లెర్నర్స్, మనకి ఏం తెలియదు. ఓకే, ఈ రోజు నుండి ఎవరొచ్చి మనకు సెషన్ చెప్పినా కూడా సెషన్ని ఎంజాయ్ చేయండి. వాళ్ళు చెప్తుంది ఏదైతే మీకు తెలియని పాయింట్స్ రాసుకోండి. దాన్ని మళ్ళా ఫీడ్బ్యాక్ రూపంలో 3 నిమిషాల ఫీడ్బ్యాక్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈరోజు నేను మాట్లాడుతుంది ఏదైతే ఉందో దీన్ని కూడా 3 నిమిషాల ఫీడ్బ్యాక్ ఇవ్వాలా. 3 నిమిషాల ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి అంటే, మీ మొబైల్ ఫోన్ని ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఇంతలా ఉంటే ఒక డైలాగ్ చెప్తాడు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అని చెప్తాడు. గుర్తుందా? రైట్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొబైల్ ఫోన్ని అడ్డంగా పెట్టుకోవాలి. అడ్డంగా పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్ని అడ్డంగా పెట్టుకోవాలి, హారిజంటల్గా పెట్టుకోవాలి. నెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ ఎటువంటి సౌండ్ రాకూడదు. నేను మాట్లాడుతున్నా, నా బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తున్నాయా? చాలా క్లారిటీగా నా వాయిస్ వినబడుతుంది కదా? నేను ఎస్ మాట్లాడుతున్నా, నేను ఏమైనా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నానా? ఏం పెట్టుకోలేదు. నేను మాట్లాడుతుంది మీకు వితౌట్ హెడ్ ఫోన్స్తో మీకు ప్రాపర్గా వినబడుతుందా? ఇలా వినిపిస్తుంది. మాట్లాడాలి మీరు కూడా. ఎంత పిచ్తో ఎంత వాయిస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మాట్లాడాలి. మీ మీ వెనక సౌండ్స్ వస్తున్నాయంటే మీరు పెట్టే అసైన్మెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. ఏంటి ఆ తిరకాసు అంటే, మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ మేడం కానీ మీ సార్ కానీ చెప్పండి, చెప్పి జాయిన్ అవ్వండి. లేకుంటే ఏమైందంటే తన కోపం వస్తుంది. తన కోపాన్ని మొత్తము గిన్నె రూపంలో చూపిస్తుంది. గిన్నెల చప్పుళ్ళు వినబడుతూనే ఉంటాయి మీ బ్యాక్గ్రౌండ్ సౌండ్. చెప్పండి, ఏమని చెప్తారు మీ మేడంకి కానీ మీ సార్కి కానీ? ఈ రోజు నుండి నేను ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఈ 21 రోజులు ఈ మహాయజ్ఞంలో నేను జాయిన్ అవుతున్నాను. ఈ 21 రోజులు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. అంటే చెప్తారా? డిస్టర్బ్ చేయొద్దు అంటే డిస్టర్బ్ చేస్తారు. డిస్టర్బ్ అనేది నెగిటివ్ వర్డ్. ఇదే అర్థం వచ్చేలా, ఇదే ఆర్ద్రతతో మనం ఎలా చెప్పాలి అంటే, డిస్టర్బ్ని నేను ఈ రోజు నేను ఇంపాక్ట్ ఫౌండేషన్లో జాయిన్ అయ్యాను. ట్రైన్ ద ట్రైనర్ కోర్స్, ఒక ప్రసంగ కళ, స్టేజీ ఫియర్ని ఎలా మనం పోగొట్టుకోవాలి అనే ఒక ప్రసంగ కళని నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. ఈ రోజు నుండి నన్ను నువ్వు సపోర్ట్ చేయని చెప్పండి. సపోర్ట్ పాజిటివ్ వర్డ్, రెండు సమాన అర్థం. డిస్టర్బ్ చేయొద్దన్నా సపోర్ట్ చేయమని రెండు సమాన అర్థం. కానీ నెగిటివ్ వర్డ్తో నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వర్డ్తో పాజిటివ్ వస్తుంది. సపోర్ట్ చేయమని చెప్పండి. మీకు ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫర్ కావాలా? మీకు ఒక అద్భుతమైన వీడియోగ్రాఫర్ కావాలా? మీ ఇంట్లో మీ హస్బెండ్ కంటే గొప్ప వీడియోగ్రాఫర్ లేడు, మీ వైఫ్ కంటే అద్భుతమైన ఫోటోగ్రాఫర్ లేరు. మిమ్మల్ని అందంగా చూపించే ఫోటో చూసుకోండి ఒకసారి. అవి తీసినాయని మీ వాళ్ళే తీసుంటారు. అంత అద్భుతమైన వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ని వాడుకోండి. నేను అట్లనే నేనేం చేసిన అంటే, నేను అసైన్మెంట్ చేసేటప్పుడు ఒక రకమైన అసైన్మెంట్ వస్తుంది, కష్టమైన అసైన్మెంట్ వస్తుంది. వచ్చినప్పుడు నేనేం చేసిన అంటే, కరోనా టైం అప్పుడు స్కూల్లో పిల్లలు రారు, ఒక పిల్లోడిని పిలిచి, అరే వీడియోది నేను ఈ అసైన్మెంట్ చేస్తానని వీడియో తీపిచ్చిన. ఫస్ట్ టేక్ రాలే, సెకండ్ టేక్ రాలే, థర్డ్ టేక్ రాలే, ఫిఫ్త్ టేక్ రాలే, సెవెంత్ టేక్ రాలే, 10th టేక్ రాలే. మొబైల్ ఫోన్ నా మొహాన కొట్టి పిల్లోడు ఏం చెప్పాడంటే, ప్రిపేర్ అయ్యి చెప్పొచ్చుగా సార్ అన్నాడు.
మిమ్మల్ని కూడా మీ పిల్లలు ప్రిపేర్ అయ్యి చెప్పండి అని చెప్తారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొబైల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చి నేను వీడియో తీపించుకుంటా అంటే కాదు, ప్రిపేర్ అయి తీసుకెళ్ళండి మొబైల్ ఫోన్ని పిల్లల ముందుకి. నెక్స్ట్, ఏదైతే మీరు అనుకుంటున్నారో ఇవన్నీ కూడా మనకు సార్ మరి దీపావళి వస్తుంది హాలిడే ఇస్తారని అడుగుతున్నాడు చక్రవర్తి. అంతే కదా తివిక్, హాలిడే కావాలని అడుగుతున్నావు కదా. మన దగ్గర హాలిడేస్ ఉండవు. మహేష్ బాబు చెప్తారు కదా మన దగ్గర బేరాలు ఉండవని. ఓకే, మన దగ్గర హాలిడేస్ ఉండవు. నో హాలిడేస్. సండే హాలిడే ఉండదు, ఫెస్టివల్ హాలిడే ఉండదు. ఎవ్రీడే 8 to 9:30 సెషన్ ఉంటుంది. ఎవ్రీడే 8 to 9:30 సెషన్ ఉంటుంది. ప్రతిరోజు వీడియో ఆన్ చేసుకోవాలి. ఇంకా సంపత్ సార్ వీడియో ఆన్ చేయలేదు, మిగతా వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకున్నారు. సెకండ్ రవీంద్ర గారు వీడియో ఆన్ చేసుకోలేదు. ఉండయ్య గారు వీడియో ఆన్ చేసుకునేంతసేపు ఇప్పుడు బంద్ చేసేసారు. ఏముంటుంది ఇక్కడ సెషను? నెక్స్ట్ క్వశ్చన్, మీ బ్రెయిన్లో అదే తిరుగుతుంది. ఈ నెల రోజులు నాది మాకు ఏం చెప్తారు వీడియో వీళ్ళు? సార్, నాది వీడియో ఆన్ అయితే సార్ ఇది. ఒక్కసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి, వీడియో ఆన్ అవుతుంది. ఎగ్జిట్ అవ్వరా? మొత్తం ఎగ్జిట్ కమ్మంటారా? ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. లింక్ ఉంది కదా మీ దగ్గర? లింక్ ఉన్నది. ఓకే, జాయిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. మీకు ఏదో గ్రూప్లో లింక్ వచ్చి ఉంటుంది, ఆ లింక్తో జాయిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఈ కోర్సులో ఏముంటుంది, ఈ నెల రోజులు మాకేం నేర్పుతారు? డౌట్ ఉందా లేదా? జోష్న డౌట్ అనిపిస్తుంది కదా? Yes, sir. ఏం చెప్తారు అంటే ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ నేర్పిస్తారు. ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి, వాయిస్ని ఎంతగా ఇంక్రీజ్ చేయాలి, ఎక్కడ డిక్రీజ్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉపయోగించాలి, ఆడియన్స్తో కనెక్ట్ అయ్యేలా. నేను కనెక్ట్ అయ్యేలా మాట్లాడుతున్నా మిమ్మల్ని అందరితో. నేను మాట్లాడుతున్నప్పుడు బోర్ అనిపిస్తుందా? శశికుమార్, It is interesting. సతీష్ కుమార్, నో బోరింగ్. నో బోరింగ్. కనెక్ట్ అయ్యేలా మాట్లాడుతుంది. ఇలా మీరు కూడా కనెక్ట్ అయ్యేలా మాట్లాడేది ఎలాగో మొదటి వారం నేర్పిస్తారు, ఫస్ట్ వీక్. సెకండ్ వీకు ఎంత వచ్చినా కూడా మన అమ్మా నాన్నలు ఏం చదువుకోలే, ఎస్ఆర్నో? మన అమ్మా నాన్నలు ఏం చదువుకోలే, ఎస్ఆర్నో? చదువుకోని వాళ్ళని ఇలిటరేట్ అంటారు, ఎస్ఆర్నో? చెప్పండి, ఎస్ఆర్నో? Yes, sir. ఇప్పుడు మనం కూడా ఇలిటరేట్స్ మీకు తెలుసో తెలియదో. ఎక్కడ ఇలిటరేట్స్ మనం అంటే డిజిటల్ గా మనం ఇలిటరేట్స్, ఎస్ఆర్నో? Yes, sir. డిజిటల్ గా మీరు ఇలిటరేట్స్, మీకు డిజిటల్ గా తెలియదు. మొబైల్ ఫోన్లో వాట్సాప్ గొప్పది అనుకుంటున్నారు, ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలనుకుంటున్నారు. ఈ వాట్సాప్లో కూడా కింద గీత పెట్టి రాయడం ఎలా, మధ్యలో గీత పెట్టి రాయడం ఎలా, హైలైట్ చేస్తూ రాయడం వల్ల ఉన్న వర్డ్స్ని, ఉన్న అక్షరాలని డిఫరెంట్ యాంగిల్లో రాయడం ఎలా అనేది మనకు తెలియదు. గత 4-5 సంవత్సరాలు వాట్సాప్ వాడుతున్నాం, ఎస్ఆర్నో? వాడుతున్నాం కదా, 10 సంవత్సరాల నుండి వాడుతున్నాం వాట్సాప్ని, అయినా మనకు తెలియదు. వాట్సాపే కాదు, ఇంకా చాలా టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ మనకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్, సంపత్ సార్ వాళ్ళ మేడం బర్త్డే ఎప్పుడు సార్? మీ మేడం బర్త్డే? సంపత్ సార్ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ కావట్లేదు. రవీంద్ర గారు బర్త్డే ఎప్పుడు? వినపడలేదు సార్. ఏప్రిల్ 5th. ఏప్రిల్ 5th. ఓకే, రవీంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీ మేడం బర్త్డే? 1st జనవరి సార్. 1st జనవరి. ఓకే, సూపర్. ఆనంద్ గారు మీ మేడం బర్త్డే? జూలై 5th సార్. జూలై 5th. తులసి మేడం మీ బాబు బర్త్డే? ఫిబ్రవరి 5th. ఫిబ్రవరి 5th. రైట్.
సార్ ఇక్కడ ఆనంద్లు ఇద్దరు ఉన్నారు సార్. ఓకే రైట్. ఇప్పుడు ఆనంద్ని రేపటి నుండి మీకు నెంబర్స్ వస్తాయి. పేమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నెంబర్స్ ఓకే వస్తాయి, 1 2 3 4. ఆ నెంబర్ల ప్రకారం 13వ ఆనంద్ 15వ ఆనంద్ని పిలుద్దాం. ఓకేనా? ఓకే రైట్. ఈ నవంబర్ అక్టోబర్లో ఎవరు బర్త్డే లేదా? ఎవరైనా బర్త్డే ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఖుషి బర్త్డే ఉంది. ఎప్పుడమ్మా? నవంబర్ 30 సార్. నవంబర్ 30. ఇంకా సార్ నవంబర్ 8 మా పాప బర్త్డే. నవంబర్ 8. నవంబర్లో మా పాప బర్త్డే కూడా ఉంది. మా నవంబర్ మేడం బర్త్డే కూడా ఉంది నవంబర్లోనే. నవంబర్ 14 సార్ మా బాబు బర్త్డే. నవంబర్ 14. ఓకే చిల్డ్రన్స్ డే. సూపర్. ఎవరమ్మా మాట్లాడతారు? మీ ఇంట్లో సీక్రెట్స్ అని మాకు వినబడతాయి. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఇట్టనే ఒక ఆయన ఏం చేసిండంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు వింటున్నారు క్లాసు, వాళ్ళ అన్మ్యూట్ చేసుకున్నారు. ఈవిడ చెప్తుంది వంట వండడం చేత కదా నీకు, తొందరగా వంట వండి పెట్టు అంటుంది. ఇంట్లో సీక్రెట్స్ ఎట్లా అర్థమైపోతాయి, జాగ్రత్త. అందుకే మ్యూట్లో ఉండి మాట్లాడండి. మీరు ఇంట్లో ఏం చేస్తారేమో మొత్తం మాకు తెలిసిపోద్ది. రైట్. ఈ బర్త్డేస్ ఏవైతే ఉన్నాయో, మా పాప అండ్ మా మిస్సెస్ ఇద్దరి బర్త్డే ఒకే రోజు నవంబర్ 27. ఈ బర్త్డేస్ ఏవైతే ఉన్నాయో, ఈ బర్త్డేస్ రోజు మీ మీ ప్రియమైన వారు, మీ లవ్డ్స్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీ ఫోటోతో వాళ్ళ ఫోటోతో ఒక చిన్న పోస్టర్ తయారు చేసి పంపిస్తే ఎంత బాగుంటుంది. ఎక్కడో జివ్ అంటుంది కదా మీకు పోస్టర్స్ చూస్తుంటే, అక్కడ యాడ్స్ చూస్తుంటే, ఎట్లా నేనెందుకు ఉండకూడదు, ఇట్లా నా ఫోటో ఉంటే ఎంత బాగుండు, ఇక్కడ నేనెందుకు దీంట్లో ఇల్లిటరేట్గా ఉన్నాను, నాకెందుకు రావట్లేదు అనిపిస్తుందా లేదా? మనసు లాగుతుంది కదా, లాగుతుందా? అనిపిస్తుంది సార్. అనిపిస్తుంది కదా. ఇది ఇక్కడ నేర్పిస్తారు, ఈ కోర్సులో నేర్పిస్తారు. ఎందుకంటే ఒక పబ్లిక్ స్పీకర్కి, ఒక ట్రైనర్కి ఇట్లాంటి పోస్టర్స్ తయారు చేసుకోవడం వచ్చి ఉండాలి. ఇది ఇక్కడ నేర్పిస్తారు. నెక్స్ట్ గూగుల్ ఫామ్ అని ఉంటుంది, అది నేర్పిస్తారు. ఒక్కొక్కటి అంతెందుకు, ఇక్కడ ఎంతమంది వార్తలు చదివారు స్కూల్లో? నేను చదివిన మా స్కూల్లో వార్తలు. చిన్నప్పుడు మీ స్కూల్లో వార్తలు చదివి ఆనంద్ గారు చదివారు. మిగతా వాళ్ళు చదవలే కదా. మీ కోరికలు నేను తీరుస్తా. ఇప్పుడు టీవీలో TV9 or V6లో మంచిగా బ్లేజర్ వేసుకొని, ఇట్లా కోట్లు వేసుకొని, బ్లేజర్లు వేసుకొని వాళ్ళు వార్తలు చదువుతుంటే మీకు ఎక్కడో జెలసీ అనిపిస్తుండొచ్చు, నేను ఎందుకు చదవలేకపోతున్నాను, నేను కూడా ఇలా చదివితే బాగుండు కదా అని అనిపిస్తుందా? ఒక్క పాయింట్లు ఎప్పుడో ఒక రోజైనా అనిపించుంటది. అనిపిస్తుందా? మొండయ్య గారు మీరు కొద్దిగా వీడియోని పైకి జరపండి. మీరు షార్ట్ వేసుకుని ఉన్నారు, అది మంచిగా కనబడట్లేదు. రైట్. బుక్స్తో పైకి ఎత్తండి. రైట్. అనిపిస్తుంది కదా. ఇది ఏదైతే ఉందో ఇది మీకు అసైన్మెంట్ రూపంలో ఇస్తారు. అసైన్మెంట్ రూపంలో ఇచ్చి ఆ అసైన్మెంట్లో ఏం చెప్తారంటే, మీరు మోడీ గారి గురించి చెప్తే వెనక బ్యాక్గ్రౌండ్లో మోడీ ఫోటో కనబడాలా, మీరు రేవంత్ రెడ్డి గురించి చెప్తే రేవంత్ రెడ్డి ఫోటో కనబడాలా. ఈరోజు అబ్దుల్ కలాం సంబంధించిన రోజు. అబ్దుల్ కలాం గురించి మాట్లాడుతూ, అబ్దుల్ కలాం కొటేషన్ చెప్తూ, అబ్దుల్ కలాం ఫోటో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతే ఎంత బాగుంటుంది. అంతెందుకు కింద ప్లాస్ న్యూస్ అని రయ్య అటు ఇటు జరిగితే ఎంత బాగుంటుంది. ఇది నేర్పిస్తారు మీకు. టెక్నికల్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ సెకండ్ వీక్ నేర్పిస్తారు. థర్డ్ వీక్ ఏదైతే ఉందో థర్డ్ వీక్లో అసలు నీలో ఉన్న సామర్థ్యం ఏంటి, నువ్వేం చేయగలవు, పర్సనాలిటీ డెవలప్మెంట్, టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలా, వర్క్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏదైతే నువ్వు అనుకుంటున్నావు స్ట్రెస్ ఏదైతే అవుతుందో ఆ స్ట్రెస్ బూస్టర్స్తో స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ థర్డ్ వీక్లో నేర్పిస్తారు. ఫోర్త్ వీక్లో మిమ్మల్ని డైరెక్ట్గా హోటల్కి తీసుకొస్తారు. మీరు ఇక్కడ ఏదైతే 242 బ్యాచ్ ఎవరైతే మీకు రెఫరెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారో వాళ్ళ ఫోటో కూడా తీసుకోండి. ఇందాక నా ఫోటో తీసుకున్నారు కదా, అట్లా వాళ్ళ ఫోటో కూడా తీసుకోండి. రేపు వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది, ఎందుకంటే మిమ్మల్ని పరిచయం చేసిన వాళ్ళే కదా. ఓకే. సో రేపు ఏదైతే ఉందో ఇప్పటి వరకు
10 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 30 మందికి అవకాశం ఉంది. ఆ 30 మంది 5,500 రూపాయలు పే చేయాలి. ఫోన్ నెంబర్ రాసుకోండి, ఏ నెంబర్కి పే చేయాలో. 9548 9948 999988 9548 999988 శాంతి అని వస్తుంది. ఆ అకౌంట్ నెంబరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం శాంతి అని వస్తే ఆ నెంబర్కి అమౌంట్ 5,500 పే చేయండి. మీరు పే చేసి మీరు అమౌంట్ ఏదైతే పే చేశారో ఆ స్క్రీన్ షాట్ పంపించండి. నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా అడగండి. మీరు ఏ డౌట్ అడిగినా నేను ఆన్సర్ ఇస్తాను. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని డౌట్ అడగవచ్చు. చెప్పమ్మా. ఈ ట్రైనింగ్ 1 మంత్ అన్నారు కదా, అవునమ్మా. యాక్చువల్ గా ఈ రోజు డేట్ అక్టోబర్ 15. నవంబర్ 8th 9th 10th వరకే క్లోజ్ చేస్తా అనుకుంటున్నాం. అవ్వట్లేదు కదా. 8th 9thకి మనకు హోటల్లో డేట్స్ వచ్చాయి. సో దానివల్ల మనం 8th 9th వరకు మనం క్లాసెస్ నడుపుతాము. ఇది ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ టైప్ అనమాట. కొద్దిగా స్పీడ్గా తీసుకెళ్తాం ఈ బ్యాచ్ని. ఈ 21 డేస్ ఏ యజ్ఞం చేసినా ఏదన్నా 21 డేస్ ఆర్ 42 డేస్ ఏదైతే చేస్తామో మనం 21 డేస్ ఏదైతే ఉంది 21 డేస్లో చేయబోతున్న ఈ ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుంది. ఒకటి అరా మిగిలిపోయినా మన ఆఫ్టర్ హోటల్ పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సెషన్స్ నడుపుతాం, ప్రాబ్లం లేదు. ఓకే రైట్. మీకు అలాగే బ్యాడ్జ్ ఇస్తారు. మీ పేరు మీద కూడా నాకు కొన్ని బ్యాడ్జెస్ ఉన్నాయి నా దాని మీద. అట్లా బ్యాడ్జ్ ఇస్తారు మీ పేరు మీద. ఫర్ ఎగ్జాంపుల్ జోష్న అయితే జోష్న ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అని రాసి ఉంటుంది దాని మీద మీ పేరుతో బ్యాడ్జ్. ఆ బ్యాడ్జ్ ఇస్తారు, అది ఫ్రీ. 5,500లోనే అది ఫ్రీగా ఇస్తారు. మీకు ఐఎస్ఐ సర్టిఫైడ్ ఒక సర్టిఫికేషన్ ఇస్తారు మీ పేరు మీద. వీళ్ళు ట్రైనర్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు, కోర్స్ కంప్లీట్ చేశారు అని చెప్తూ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇది రెండవది. మూడవది మెటీరియల్ ఉంటుంది. ఒక 200 పేజీల మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ మీకు ఎందుకంటే రిఫరెన్స్ రేపు ఎప్పుడైనా టైం మేనేజ్మెంట్ సెషన్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా రెఫరెన్స్ చూసుకోవడం కోసం మెటీరియల్ ఇస్తారు. ఇది ఏదైతే 5,500లోనే మీ దగ్గర ఏమి అమౌంట్ తీసుకోరు. యాక్చువల్లీ కాస్ట్ హోటల్లో పే చేసేది 5,000 రూపాయలు. ఈ 500 రూపాయలు బ్యాడ్జ్ మనం ముంబై నుండి తెప్పిస్తాము, 200 రూపీస్ అవుతుంది. మెటీరియల్ 200 అవుతుంది. నెక్స్ట్ 100 రూపీస్ ఏదైతే ఉందో బ్యానరు, చిన్న చిన్న బ్యాటరీస్, మైక్లో బ్యాటరీసు, తర్వాత హోటల్ వాళ్ళు వెయిటర్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఇచ్చే టిప్స్, స్కెచ్ పెన్లు, మార్కర్లు, చిన్న చిన్న మెయింటెనెన్స్ కోసం 100 రూపీస్ వాడతాం. ఓకేనా. మిగతా 5,000 ఏదైతే ఉందో మనం హోటల్లో పే చేస్తాం. 2 డేస్ హోటల్లో ఉంటాం. మీకు ఆల్రెడీ నిన్న హోటల్ ఎలా ఉంటుందో చెప్పుంటారు. నేను మళ్ళీ హోటల్ ఎలా ఉంటుందో 2 minutes చెప్పి క్వశ్చన్ ఆన్సర్. హోటల్ ఎలా ఉంటుందంటే మీరు పోగానే రెగ్యులర్గా మీటింగ్ అంటే ఎన్నింటికి రావాలి? 10 గంటలకి 11 గంటలకి వస్తే సరిపోతుంది, అంతే కదా. మీటింగ్ అంటే అంతే కదా. కానీ ఇది మీటింగ్ కాదు, ఇది ట్రైనింగ్. ఉదయం 6:30కి రావాలా. ఎర్లీ మార్నింగ్ 6:30కి. ఖుషి అనుకుంటుంది నేను ఎర్లీ మార్నింగ్ 8 o'clock బ్యాచ్ సార్ నాది, నేను ఎట్లా 6:30కి వస్తాను? 8 o'clock బ్యాచ్ ఎర్లీ మార్నింగ్ అంటే 8 గంటలకు లేస్తుందని. ఓకే, అప్పుడు లేచి గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్తారు. ఓకే, వాళ్ళు కూడా మమ్మీ డాడీ కూడా గుడ్ మార్నింగ్ అంటారు. గుడ్ మార్నింగ్ 8 గంటలకు 9 గంటలకు లేస్తే వెరీ బ్యాడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 8 o'clock అని అది కూడా. 6:30కి హోటల్ ముందు ఉండాలి. 6:45 7కి రూమ్స్ ఇస్తారు. 7కి రూమ్కి వెళ్తారు. 7:30 వరకు రూమ్లో ఫ్రెష్ అవుతారు. ముగ్గురి కలిపి రూమ్ ఇస్తారు, ఫ్రెష్ అవుతారు. ముగ్గురు ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు ముగ్గురు.
లేడీస్కి సపరేట్ 3 రూమ్ ఇస్తారు, జెంట్స్కి సపరేట్ 3 రూమ్ ఇస్తారు. ఆ 3 మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్ కాకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని రూమ్లు ఇచ్చేస్తారు. మీరు రాకుండా మీరు 10ంటికి వచ్చినా నాకు నా ఫ్రెండ్ దగ్గరే రూమ్ కావాలంటే ఇవ్వరు. ఎవరు ముందు వస్తారు ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఆధార్ కార్డు చూపించాలి, ఎందుకంటే అది హోటల్ కాబట్టి. 7కి రూమ్కి వెళ్తారు, 7:30కి రూమ్ నుండి వస్తారు, టిఫిన్ పెడతారు. టిఫిన్ అంటే 2 బోండాలు 2 ఇడ్లీలు ఇచ్చి టిఫిన్ అంటే టిఫిన్ కాదు. మినిమం 10 ఐటమ్స్ ఉంటాయి టిఫిన్లో. 10 రకాలు ఉంటాయి. దాంతోపాటు ఫ్రూట్స్ ఉంటాయి, దాంతోపాటు బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, దాంతోపాటు బ్రెడ్స్, దాంతోపాటు జ్యూసు, అది గ్రేప్స్ జ్యూసో ఇంకోదో జ్యూస్ పెడతారు. అట్లా ఒక 10 రకాల ఐటమ్స్ ఉంటాయి మార్నింగ్. మళ్ళీ అన్లిమిటెడ్ 4 ఇడ్లీలు ఇచ్చి గింతే ప్లేటు గట్టని అంటే కుదరదు, మీరు ఇష్టం, మీరు ఎంత తినండి. ఓకే, నెక్స్ట్ టీ బిస్కెట్స్ వస్తాయి 11 గంటల 11:30కి. నెక్స్ట్ లంచ్ ఉంటుంది. లంచ్లో మటన్ కర్రీ, మటన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ, ఫ్రాన్స్ ఫ్రై, ఫిష్, ఇవన్నీ ఉంటాయి అనుకునేది. ఇవన్నీ ఉండవు, ఇవన్నీ ఉండవు. ఓన్లీ చికెన్ కర్రీ ఉంటుంది. వెజ్ అంతా వన్ సైడ్ ఉంటుంది, చికెన్ ఒక సైడ్కి ఉంటుంది. ఎందుకంటే తినని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం వాళ్ళని గౌరవించాలి కాబట్టి వెజ్ అంతా వన్ సైడ్ ఉంటుంది, చికెన్ మాత్రం సపరేట్గా వేరే టేబుల్లో పెడతారు. అది కూడా అన్లిమిటెడ్, మీరు ఎంతైనా తినొచ్చు, మీరు ఎంతైనా తినొచ్చు, దీంట్లో ప్రాబ్లం లేదు. మళ్ళీ 4-5 గంటలకు మళ్ళీ టీ అండ్ స్నాక్స్ వస్తాయి. పకోడీ కానీ బజ్జీ కానీ ఏదో టీ అండ్ స్నాక్స్ వస్తాయి. టీ వస్తుంది, స్నాక్స్ వస్తుంది. మళ్ళీ రాత్రి 10 గంటలకు మళ్ళా డిన్నర్ ఉంటుంది. అప్పుడు మళ్ళా చికెన్ బిర్యానీతో భోజనం పెడతారు, అది మామూలే. మళ్ళీ రాత్రి పడుకుంటాం రూమ్కి వెళ్ళి, మార్నింగ్ లేస్తాము, మళ్ళా మార్నింగ్ టిఫిను, మళ్ళా టీ, మళ్ళా లంచు, మళ్ళా టీ అండ్ స్నాక్స్తో సెషన్ క్లోజ్ అవుతుంది. మార్నింగ్ 6:30కి ఫస్ట్ డే వెళ్తే నెక్స్ట్ డే ఈవినింగ్ 6:30కి బయటకు వస్తాం. ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ సార్, మాది హైదరాబాదే, మేము ఇంటికి పోతాము, మేము వస్తాము, మేము ఆడ ఉండాల్సిన పని లేదు, ఏం కాదుగా సార్, మేము పోతాం సార్ అంటే పోండి. రాత్రి 1:30కి పంపిస్తారు, పోండి. ఉదయం 5ంటికి 4ంటికి రావాలి, రండి. 1:30కి పంపిస్తాం మేము రాత్రి, పోండి 1:30కి, మళ్ళీ 4ంటికి రావాలా, రండి, నాకేం బాధ. సో ఎంజాయ్ చేయండి, రూమ్లో ఉండి, ఫ్రెండ్స్ ఉంటారు, సరదాగా 1 డే మనం హోటల్లో నైట్ ఉందాము, నెక్స్ట్ డే వెళ్ళిపోదాం ఎవరింటికి వాళ్ళు. ఓకేనా, ఇది టోటల్ ప్రొసీజరు. ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా మీకు పోయినసారి బ్యాచ్ వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారో మీకు చెప్పుంటారు, నేను బ్రీఫ్గా చెప్పాను. ఇప్పుడు మీరు నా నెంబర్కి ఇప్పటివరకు నేను నెంబర్ ఇచ్చి 1/2 గంట అయింది, ₹1 పడలే అకౌంట్లో. చూస్తాను ఇంకెవరైనా వేస్తారా, ఇంకెవరైనా వేస్తారా. ఆ నెంబర్ అదే నెంబర్కు వాట్సాప్ ఉన్నదండి, అదే నెంబర్కి అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, అదే నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను పలుకుతా, మీరేం ఇబ్బంది పడకండి. పర్లేదు సార్, అంటే మాకు ఇదే మేము ఫోన్లో మాట్లాడదంటే ఫోన్ పే కాబట్టి ఇది అయిపోయిన తర్వాత పంపించేస్తాను నేను. రైట్, ఓకే, ప్రాబ్లం లేదు. 5,500 పంపించండి. మళ్ళా చెప్తున్నా సార్, టైం పాస్, మీరు జనరల్గా చెప్తున్నా, టైం పాస్ వాళ్ళు వద్దు, కమిటెడ్ పీపుల్ కావాలి. ప్రతిరోజు సెషన్ వినాలి, ఫీడ్బ్యాక్. నేను నా జీవితంలో మార్పు చెందడం కోసం వచ్చిన గొప్ప అద్భుతమైన అవకాశం ఇది అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి, ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మీ టైం వేస్ట్ చేసుకోకండి, నా టైం కూడా వేస్ట్ చేయకండి. ఇప్పుడు నేను ఆల్రెడీ సెషన్లో ఉండే, నిన్న మీకు సెషన్లో ఉండి మాట్లాడిన విన్నారు కదా మీరు, మెగా ఇంపాక్ట్ నడుస్తుంది. నేను ఇప్పుడు కూడా పరిగెట్టుకుంటూ వచ్చా మీతో మాట్లాడదామని. అక్కడ అందరినీ వదిలేసుకొని 9 వరకు ఉంటుంది ప్రోగ్రామ్, నేను 8 వరకు ఉండి 8కి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చి మీ ఆ 30 మినిట్స్ ఎందుకు లేట్ అయిందంటే మధ్యలో ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, తిరుమలగిరి ఆ ఏరియాలో బాగా జామ్ ఉంది, సికింద్రాబాద్ ఏరియాలో. అది ఛేదించుకుంటూ రావడం లేట్ అయింది, అందుకే లేట్గా వచ్చా. చెప్పాను నేను లేట్గా వస్తానని, మా వాళ్ళు చెప్పుంటారు మీకు. ఈ బ్యాచ్కి వాడేకర్ లక్ష్మణ్ గారు ఇన్ఛార్జ్. వాడేకర్ లక్ష్మణ్ గారు సార్ ఉన్నా. రైట్, వాడేకర్ లక్ష్మణ్ గారు ఈ బ్యాచ్కి ఇన్ఛార్జ్. సార్ మీకు ఏ డౌట్ ఉన్నా మీతో మాట్లాడతారు ఉంటారు. ఆనంద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు ఏంటి? సార్ ఇది నిన్న 1000 చేశాను, దీనికి అదనం చేయాలా లేకపోతే ఎట్లా సార్?
అంతే 4,500 మిగతాది కట్టండి అంతే. అయ్యో మీరు ఏం కట్ట 5,500 లెక్క. ఓకే సార్. ఓకే మీరు రూపాయి కూడా ఎక్కువ కట్టాల్సిన పని 5,600 కదా 5,500 ఒక్క రూపాయి కట్టినా కుదరదు. ఎందుకంటే ఇది ఇన్ఫాక్ట్ స్టాండర్డ్కి ఇలాగే నడిపిస్తాం. ఎవ్వరికి కూడా మీరు సింగిల్ ఎన్పి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్. రైట్. అలాగే మనం ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో ఈ ప్రోగ్రామ్ సంబంధించి చెప్తారు. మీరు ప్రోగ్రాంలో మీరు చేయాల్సిందల్లా ఈరోజు నా సెషన్ విన్నారు కదా 49-50 మంది ఉండే, ఇప్పుడు 43 మంది 7 వెళ్ళిపోయారు. వాళ్ళు బిజీ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు మాత్రం మిగిలారు. మీరు క్రీమ్ పర్సన్స్ కాబట్టి మీరు మిగిలారు. మీకు అవసరం ఎవరికైతే అవసరమో ఎవరికైతే ఆకలిగా ఉంటుందో వాళ్ళ కడుపులు నింపుతాం మనకు అంతే. మిగతా వాళ్ళతో మనకు పని లేదు. మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ త్వరగా మీ నెంబర్తో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం చేస్తే నేను మిమ్మల్ని ఇంకో గ్రూప్లో యాడ్ చేస్తాను. ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసిన తర్వాత అక్కడ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అక్కడ మీరు మిగతాది ఇవ్వండి. ఎవరైనా పేమెంట్ చేసి నెంబర్ యాడ్ కాకపోతే నాకు మెసేజ్ చేయండి, సతాయించండి. సార్ నేను డబ్బులు కట్టినా నన్ను ఎందుకు యాడ్ చేయవు, నేను డబ్బులు కట్టినా నన్ను ఎందుకు యాడ్ చేయవు అని సతాయించండి. ఎందుకు సతాయించడని చెప్తున్నా అంటే ట్రాన్స్పరెన్స్గా ఉండాలా. మీరు అడుగుతూ ఉంటే ఓకే వీళ్ళు పేమెంట్ చేశారు మిమ్మల్ని యాడ్ చేయాలని నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే మనం లాస్ కాకూడదు. ఎక్కడ ఏ క్షణం కూడా లాస్ కాకూడదు. రేపటి నుండి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. నాకు పేమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ఫైనల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సంపత్ గారు మీ డబ్బులు రాలేదు ఇంకా. జ్యోష్ణ గారు మీ డబ్బులు రాలేదు ఇంకా. టుమారో. ఓకే. రవీందర్ గారు రాలేదు. రాజు గారు రాలేదు. ఆనంద్ గారి వచ్చినాయి స్మాల్ అమౌంట్. ఆనంద్ గారు సార్ ఇది ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ కూడా చేశాను సార్. నో ప్రాబ్లం. నేను మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా అయిపోయింది. మీరు ఏదైతే ఉందో మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు చెయ్యండి. మిమ్మల్ని అద్భుతమైన స్పీకర్లు చేసే బాధ్యత నాది. అమీర్పేట్ ఎవరైనా టచ్ ఉందా? స్టూడెంట్ లైఫ్ అమీర్పేట్ హైదరాబాద్. దాంట్లో పాంప్లెంట్ ఉంటుంది. కోర్స్ నేర్చుకోండి, జాబ్ రాకపోతే ఫీజు వాపస్. మనం కూడా ఫీజు వాపస్. మీరు సరిగ్గా నేర్చుకోకపోతే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేకపోతున్నాను సార్, నాకు మాట్లాడడం రావట్లేదు సార్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఫీజు వాపస్. ఓకే. ఏమైనా డౌట్ ఉంటే రేపు అడగండి. మార్నింగ్ చేస్తా సార్. పర్వాలేదు. సార్ రేపు చెప్పండి. మార్నింగ్ చేస్తాం. డౌట్లు ఉంటే ఆ నెంబర్ ఫీడ్ చేసుకోండి. ఇంకో నెంబర్ ఇప్పుడు ఇక్కడ ఉంది స్క్రీన్ మీద. ఆ నెంబర్ ఫీడ్ చేసుకోండి. మీరు ఏ నెంబర్ ఫోన్ చేసినా నేనే పలుకుతా. మాట్లాడిన నాతో ప్రాబ్లం లేదు. పేమెంట్ చేసి మాట్లాడండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు డెఫినెట్లీ ఆ స్క్రీన్ షాట్ పంపిస్తూ మీ పేరు మీ ఫోన్ నెంబర్ రాయండి. లేకుంటే మళ్ళీ ఎవరు పే చేశారో నాకే తెలుస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్గా మళ్ళీ ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ ప్లస్ మీ పేరు మీ ఫోన్ నెంబర్ నాకు పంపిస్తే నేను ఫైనల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఇంకా డౌట్ ఉందా ఈ కోర్స్ రిలేటెడ్ కానీ? గంపా సార్తో సెల్ఫీ దిగాలని ఉందా? గంపా సార్తో మాట్లాడాలని ఉందా? నాకైతే ఒకటే ఒక కోరిక ఉంది. ఇక్కడున్న పార్టిసిపెంట్స్ అందరితో నేను సెల్ఫీ దిగాలనుంది పర్సనల్గా. ఎందుకంటే నాకు మీరే సెలబ్రిటీలు. అలాగే మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుంది నాకు. రెడీనా? థ్యాంక్ యూ సార్. రెడీనా? ఆటోగ్రాఫ్ Yes, రిటర్న్ sir. రెడీ సిద్ధమా? సార్, రెడీ రెడీ. Yes. రైట్. ఎనీ డౌట్? ఆల్రెడీ 8 నో minutes కూడా డౌట్, క్రాస్ అయిపోయాం. ఎనీ డౌట్స్? నో No డౌట్స్. doubt. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. నో డౌట్స్. నో డౌట్స్. అయితే మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు. ఇప్పుడు నేను నిన్న చెప్పిన మా వాళ్ళు మాట్లాడిన ప్రోగ్రామ్ మొత్తము, ఈరోజు నేను మాట్లాడిన మొత్తం ఏదైతే ఉందో మీకు నిజంగా నమ్మకం కలిగితే, ఇది నిజంగా మార్పు చెందే ప్రోగ్రామ్, ఇది దీంట్లోకి వస్తే డెఫినెట్లీ మారుతాం మనం, మీకు నమ్మకం కలిగితే మీరు మీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేయండి. రేపు మీ ఫ్రెండ్కి చెప్పండి ఈ ప్రోగ్రామ్ బాగుంది, నేను జాయిన్ అయ్యాను, నాకు కూడా నువ్వు తోడుంటే బాగుంటుంది కదా, మనం కొద్దిగా దూరం కదా హైదరాబాద్ పోవడం, ఇద్దరం కలిసిపోదాం, అక్కడ పోయి రూమ్లో ఇద్దరం ఉందాము, నాకు కూడా బాగుంటుంది కదా అని మీ ఫ్రెండ్కి కూడా రెఫరెన్స్ ఇవ్వండి. చెబుతున్నాను నేను, ₹1,00,000 గిఫ్ట్ ఇచ్చిన దానికంటే గొప్ప ఫీలింగ్ అవుతుంది మీ ఫ్రెండ్కి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత. నిజంగా రియల్లీ గ్రేట్, ఇటువంటి కోర్సులో నన్ను జాయిన్ చేశావు, థ్యాంక్ యూ అని చెప్తారు. జీవితకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇది మాత్రం నేను చెప్తాను. ఏదైనా డౌట్ ఉంటే అడగండి.
సార్ సార్ ఆఫ్లైన్లో 2 డేస్లో ఏమన్నా అత్యవసర వర్క్ పడితే ఎలా సార్ మరి? కంపల్సరీ అటు పోవాలని ఉంటే ఆఫ్లైన్లో అటెండ్ కాకపోతే మరి ఎలా? అటెండ్ కాకపోతే ఎలా అంటే ఇప్పుడు మనం డేట్ ఎప్పుడు చెప్పాం మనం ప్రోగ్రామ్ 8th 9th ప్రోగ్రామ్ ముందే చెప్తున్నాం కదా మనం. ముందే చెప్తున్నారు కానీ సార్ ఏమన్నా మనకు అత్యవసరం అనేది మనకు 1 month షెడ్యూల్ బిఫోర్ చేసుకోండి రాదు మీ కదా సార్? ప్రోగ్రామ్. వెయిట్ షెడ్యూల్ చేసుకోండి మీ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకొని మీరు ఆ రోజు ఎటువంటి అవాంతరాలు రాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయండి. అప్పటికప్పుడు పరిస్థితి పోయేది ఉంటే పంపిస్తాం. ఓకే, ఓకే ఓకే సార్. పోయేది ఉంటే పంపిస్తాం, ఇబ్బంది లేదు. కానీ కోర్స్ మొత్తం విన్న తర్వాత అక్కడ సెషన్ జరుగుతున్నప్పుడు ఈవెన్ దీనికి కూడా బయటకు పోరు. ఓకే, అంత బాగుంటుంది కోర్స్. వాష్రూమ్ కూడా బయట. ఆ, చెప్పండి, ఇంకేమైనా డౌట్స్? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఓకే సార్, ఏం లేదు సార్. ఫోన్ పేలో ఏం పేరు వేస్తుంది సార్ అది? శాంతి, మా ఆవిడ పేరు శాంతి. శాంతి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. 9548999988 5,500 ముందే ఎందుకు తీసుకుంటామంటే కమిటెడ్ లేకపోతే చెయ్యం, మనం అసైన్మెంట్ చేయం. లేకుంటే ఏమైందంటే ఏం కాదులే నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవుతాంలే, ఏం కాదులే అసైన్మెంట్ చేయకపోతే మనం అడిగేది ఎవరు, ఏం కాదులే అనుకుంటాం. డబ్బులు పే చేసినాడు ఏం చూస్తా, డబ్బులు కట్టినా డబ్బులు పోతాయేమో, జాయిన్ అవ్వాలా కట్టాలా, 8 కూర్చోవాలా, ఒక్క క్లాస్ మిస్ కాకూడదు, వాళ్ళు ఏం చెప్తారేమో అని జాయిన్ అవుతారు. అందుకే పెయిన్ ఉంటేనే గెయిన్ ఉంటుంది. సో అందుకే పెయిన్ ఉండాలి. ఎప్పుడు లైఫ్ సాఫీగా ఉండకూడదు, ఒడిదుడుగులు ఉండాలి. అప్పుడే స్పీడ్గా పరిగెడతాం మనం. రేపు ఒక చిన్న అందమైన జీవితం అనే సెషన్ ఉంటుంది. మీ అందమైన జీవితం ఉండాలనుకుంటే, మీ జీవితం అందంగా ఉండాలనుకుంటే రేపటి సెషన్ అందమైన జీవితంలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతున్నాం. చెప్పండి. 954 సార్? 9548 ఓకే ఓకే, 999988. చూసుకోండి, శాంతి అని వస్తుందా, మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతే ఐరావు లైన్కి. శాంతి ఇంకేదో ఉందా సార్ ఇంటి ఇన్షియల్? పర్వాలేదు, శాంతి అని దొరికితే చాలు, మీరు కొట్టేయండి. శాంతి ఉన్నది, ఇంటిపై ఇన్షియల్ ఇంకేమున్నది బయట? పర్లేదు కొట్టేయండి, అంతే, ఇక వచ్చేస్తుంది. కానీ నాకు స్క్రీన్ షాట్ ప్లస్ మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి నాకు. మీ నెంబర్ నేను సేవ్ చేసుకొని నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను, ఫైనల్ గ్రూప్లో. ఇంకెవరైనా పేమెంట్ చేసి ఫైనల్ గ్రూప్లో యాడ్ కాని వాళ్ళు ఎవరుంటే హ్యాండ్ రైజ్ చేయండి. తులసి మేడం యాడ్ అయిందా ఫైనల్ గ్రూప్లో? యాడ్ కాలే. ఆనంద్ యాడ్ కాలే? అంటే స్ఫూర్తి గ్రూప్ లో యాడ్ ఉన్నాను సార్. ఇది అంటే దీని తర్వాత ఏదైనా గ్రూప్ ఉందా ఇంకా? 255 అనే 255 TTWS 255 హైదరాబాద్ బ్యాచ్ అని ఉంటుంది గ్రూప్. గ్రూప్ పేరు అలా ఉంటుంది, 255 TTWS HYD బ్యాచ్ అని ఉంటుంది. అంతే, అది ఫైనల్ గ్రూప్. అందులోనే మనం అసైన్మెంట్స్ అవన్నీ ఇస్తాం. మిగతా గ్రూప్స్ ఏవైతే స్ఫూర్తి, ప్రమోషన్, ఇవన్నీ గ్రూప్లు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ప్రమోషన్ గ్రూప్స్. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఇలాంటివన్నీ ప్రమోషన్ గ్రూపులు. ప్రమోషన్ గ్రూప్లో చాలామంది ఉంటారు, 1000 మంది ఉన్నారు. మనకు రాళ్ళు అవసరం లేదు, రత్నాలు అవసరం. సతీష్ గారు పేమెంట్ కంప్లీట్ చేశారట. సతీష్ గారు కంగ్రాచులేషన్స్. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇది అసైన్మెంట్ ఎంత టైం ఉండొచ్చు సార్ ఎవ్రీడే? అంటే 2 అసైన్మెంట్స్ ఇస్తారు. దానికి టైం ఎంత పట్టొచ్చు అని సార్ ఇక్కడ ఒకటి బాగా గమనించుకోండి. మనం చేసేది ప్రసంగ కళ నేర్చుకునేది, మనం కట్టేది ప్రసంగ కళ గురించి, మాట్లాడే స్కిల్ నేర్చుకోవడం కోసం. ఓకే.
సో 2 minutes ఇస్తారు, 3 minutes ఇస్తారు, 5 minutes ఇస్తారు. వాళ్ళ ఇష్టం. వాళ్ళకి మెసేజ్లో పంపిస్తారు. మొదటి అసైన్మెంట్ 2 minutes అని మెసేజ్ పంపిస్తారు, టెక్స్ట్ మెసేజ్. అది చూసుకొని దాని ప్రకారం చేయండి, అంతే, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొకటి చిన్న క్లారిటీ సార్, చెప్పండి. ఇది అందరూ హ్యాపీ ఈవినింగ్ చెప్తున్నారు, ఏమైనా దానికి ఉందా? గుడ్ ఈవినింగ్ బదులు హ్యాపీ ఈవినింగ్ చెప్తున్నారు, ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా మిస్ అయినామా? నేను చెప్తాను అది. రైట్, నేను చెప్తాను. దీని గురించి మంచి క్వశ్చన్ వేశారు చివరిలో. ఈ క్వశ్చన్ క్లారిఫై చేసి నేను క్లోజ్ చేద్దాం మనం. రేపు దీపావళి వస్తుంది, ఏం చెప్తారు? హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. న్యూ ఇయర్ వస్తే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఉగాది వస్తే హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ కోడ్ లాంగ్వేజ్ ఏంటంటే హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఈవినింగ్ అని మాట్లాడతాం. ఎవరైనా కాల్ చేసి హ్యాపీ మార్నింగ్ సార్ అని అనుకో, మన ఇంపాక్టే అని మనం మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్ అని అనుకో, వీళ్ళు ఎవరో అనుకుంటాం. ఇంకొకటి దీంట్లో లాజిక్ ఏంటంటే హ్యాపీ మార్నింగ్ చెబుతూ ఏడ్చుకుంటూ చెప్పలేం, నవ్వుతూనే చెప్తాం. హ్యాపీ అని చెప్తున్నాడు, లోపల ఫీలింగ్స్ ఏవైతే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో హ్యాపీ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో డొకోమైన్ ఏదైతే హ్యాపీ హార్మోన్స్ ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఈవినింగ్ అని మాట్లాడతాం. అలాగే సెషన్ చివరిలో జై హింద్, జై భారత్, వందే మాత్రం చెప్పి క్లోజ్ చేస్తాం. ఎప్పుడైనా అంతే. అది జై హింద్, జై భారత్, వందే మాత్రం మీరు చెప్పారు అంటే మీ ఇంట్లో వాళ్ళకి అర్థమైపోయింది సెషన్ అయిపోయింది అని. మీరు గట్టిగా చెప్తారు అది కూడా, జై హింద్, జై భారత్, వందే మాత్రం గట్టిగా చెప్తారు. అప్పుడు వాళ్ళు అయిపోయింది 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 అనుకుంటారు అట్లా. సో అది మనకు కోడ్ పేమెంట్ అయిపోయింది సార్ కూడా. ఏమండి? మాది కూడా పేమెంట్ అయిపోయింది, వాట్సాప్ కూడా చేసిన అంటున్నా. ఓకే ఓకే అండి, ఓకే అండి. నేను చూసి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను, మీ నేమ్ సేవ్ చేసుకుంటాను. ఓకే, మీకు ఒక సీరియల్ నెంబర్ వస్తుంది, ఆ సీరియల్ నెంబర్ ప్రకారం కంటిన్యూ అవుతారు మీరు. ఓకేనా? మీకు ఒక ఎక్సెల్, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎక్సెల్ షీట్ వస్తుంది. చిన్నప్పుడు పిల్లలకి అటెండెన్స్ తీసినట్టుగా మిమ్మల్ని రోజు అటెండెన్స్ తీస్తారు. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు చెక్ చేస్తూ ఉంటారు. అలాగే అసైన్మెంట్స్ ఎంతమంది చేశారు చెక్ చేస్తారు. ఫీడ్బ్యాక్స్ ఎంతమంది చేశారు చెక్ చేస్తూ ఉంటారు. మన మీద బిగ్ బాస్ ఎట్లా 15 కెమెరాలు ఉన్నాయో మన మీద కూడా ఒక 10 మంది మెంటర్స్ నిఘా కెమెరాలు తిరుగుతూనే ఉంటాయి. ఓకేనా? రామ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. సార్ అయితే ఇది మనకు 30-40 డేస్ ప్రోగ్రామ్ అది సార్. మనకు ఉన్నది ఓన్లీ 23 డేస్ రైట్ అట్లా రైట్ వస్తుంది కదా కరెక్టే. సార్. దీన్ని షార్ట్ చేసి కొద్దిగా మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచింగ్ చేస్తున్నాము. సో దానికోసం అయితే జస్ట్ మా డౌట్ ఏంటంటే సిలబస్ ఏమైనా కట్ అవుతుందా లేకపోతే ఏం తొందర కట్ తొందర కాదు, ఏం వెళ్ళిపోతుందా? కట్ కాదు, అసలు ఏం కట్ కాదు. మేము సిలబస్ ఏదైనా తో అంటే ప్రాబ్లం లేదు, షార్ట్ టైంలో ఏమైనా మిస్ అవుతామా అంటున్నాం సార్. ఏం ఉండదు. మీకు అన్ని సెషన్స్ ఇప్పుడు 242 బ్యాచ్ వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, ఎస్ఆర్నో ఎస్ ఎస్ అట్లనే మీకు కూడా యాక్సెస్ ఉంటుంది. మీరు ఎనీ టైం ఏ సెషన్ అయినా కూర్చోవచ్చు. మీకు ఓపిక ఉండాలి బాస్. ఇది ఇంపాక్ట్ ఫౌండేషను. మీరు చెంబు పట్టుకొని వస్తారా, గ్లాస్ పట్టుకొని వస్తారా, బకెట్ పట్టుకొని వస్తారా, బిందె పట్టుకొని వస్తారా, ట్యాంకర్ పట్టుకొని వస్తారా, మీ ఇష్టం. ఓకే థ్యాంక్ యూ. మీరు నింపుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు 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 నింపుకొని పోవచ్చు ఎంత కావాలంటే అంత. ఓకే, నా నెంబర్ సేవ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేయండి. వాడేకర్ లక్ష్మణ్ గారి నెంబర్ సేవ్ చేసుకోండి. పక్కన చూడండి ఇన్ఛార్జ్ అని ఉంది, లక్ష్మణ్ నుండి నెంబర్ ఉంది, ఆ నెంబర్ కూడా సేవ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. మీ మెంటర్స్ కూడా మీకు కనెక్ట్ అవుతారు. మీ నేమ్స్ కూడా సేవ్ చేసుకోండి. మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఒక బ్రదర్ మాదిరిగా, ఒక సిస్టర్ మాదిరిగా మీకు హెల్ప్ చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన విషయం ఉండదు. మీకు ఏది కావాలన్నా మీరు అడగవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాపర్ డ్రెస్తో వచ్చి కూర్చోవాలి, అదొకటి గమనించుకోవాలి. ప్రాపర్ డ్రెస్ అంటే కొత్త డ్రెస్సులని కాదు. అమ్మలు బీరువాలు తీసి పట్టు చీరలు కట్టుకునేరు, అట్లా ఏం అవసరం లేదు. ప్రాపర్ డ్రెస్. ఎందుకంటున్నానంటే మనం మన ఇంట్లో ఉన్నామని మనం అనుకుంటాం, కానీ మనల్ని అందరూ గమనిస్తారు.
సో ప్రాపర్ డ్రెస్తో ఉండాలి. అంటే నైటీలు, లుంగీలు ఈ ఈ మంచి కనబడుతుంది, బెట్టు కనబడుతుంది కాబట్టి ప్రాపర్ డ్రెస్తో ఉండాలి. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా? 255 ప్రేరణ అది మందే బ్యాచ్ లో ఆయన అది ఫైనల్ గ్రూప్ కాదు, ప్రేరణ అంటే స్మాల్ గ్రూప్, చిన్న గ్రూపు. 255 TTWS HYD బ్యాచ్ అనేది ఫైనల్ గ్రూప్. అందులో నేను యాడ్ లేను సార్. ఎవరు మాట్లాడుతున్నారు నాకు? తులసి తులసి పేమెంట్ యాడ్ కాలేదా? యాడ్ చేస్తాం. యాడ్ పేమెంట్ చేస్తే యాడ్ అవుతారు. పేమెంట్ చేస్తే చేశారు మేడం పేమెంట్ చేశారు, యాడ్ చేస్తాం. నేను ఈరోజు ఈవినింగ్ బిజీ ఉండే, ఆఫ్టర్నూన్ మీరు పేమెంట్ చేసిన తర్వాత నెంబర్ సేవ్ చేసుకున్నా కానీ యాడ్ చేయలేదు, చేస్తా. థ్యాంక్ యూ సార్. రైట్. TTWS ఫుల్ ఫామ్ ఏంటి సార్? ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్. ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైన్ ద ట్రైనర్ ఎవరికి ఇస్తున్నాం? ట్రైనర్కి ఇస్తున్నాం. వర్క్ షాప్ అంటే మనము కార్ రిపేర్ చేయించుకున్నప్పుడు వర్క్ షాప్ అంటాం, షోరూమ్ కాకుండా వర్క్ షాప్ అంటాం. కారు సర్వీసింగ్కి ఇస్తే లూజ్ చేయాల్సిన లూజ్ చేస్తాడు, లూజ్ ఉన్నాయని టైట్ చేస్తాడు, బాగలేని ఇప్పేస్తాడు, బాగున్నాయని ప్రాపర్గా గ్రిజ్ చేసి సెట్ చేస్తాడు, పని చేయని పార్ట్ బీకేస్తాడు, పని చేయాల్సిన ప్రాపర్గా చేస్తాడు, మైలేజ్ వచ్చేలా సూపర్గా తయారు చేసి మన బండిని ఒక 6 నెలలు సంవత్సరం వరకు అసలు ఎటువంటి కార్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసి మన చేతులు పెడతారు. అవునా కాదా? కారు వరకు నేను అడుగుతున్నా. కారు మీరు కావాలంటే సర్వీసింగ్ చేసుకున్న తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అంత బాగా చేస్తారు బండిని, కార్ని. మేము కూడా అంతే. మీ పార్ట్లు లూజ్ ఉన్నాయని టైట్ చేస్తాం, టైట్ ఉన్నాయని లూజ్ చేస్తాం, పని చేయని పీకేస్తాం, పని చేయాల్సినవి పెడతాం, మిమ్మల్ని బ్రైట్గా ఉంచేలా కొత్త లైట్లు వేస్తాం, సూపర్గా తయారు చేసి పంపిస్తాం. ఓకే, దాన్నే అందుకే వర్క్ షాప్ అని పెట్టుకున్నాం మేము కూడా. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేసుకుందామా? 9:51 అవుతుంది, చాలా టైం అయింది, 20 minutes ఎక్కువైంది. చంద్రమౌళి గారు వచ్చారు, అలాగే సమ్మయ్య గారు, మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. ఇది కేవలం మన అభివృద్ధి కోసం ఆలోచించి చేసేది బ్యాచ్ అనమాట. చంద్రమౌళి గారు మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఒక చిన్న మాట చెప్దామని హ్యాండ్ చేశాను సార్. చెప్పండి. ఇందాక ముండయ్య గారు పే చేశారు కదా సార్ మనకి అమౌంట్. తను నా ఫిజిక్స్ చూసి చంద్రమౌళి ఇది నీకు అవసరం యోగా క్లాస్ అనేది అని నన్ను మోటివేట్ చేసి నన్ను ఒక యోగా క్లాస్లో చేర్పించారు సార్. 2014 ఒకసారి మీరు 8 వరకు లేదని ఫోన్ చేశారు. ఒక యోగా క్లాస్లో చేర్పించారు సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దాన్ని అంటిపెట్టుకొని ఉన్నాను. నాకు ఏది అవసరమో అది అందాలని చెప్పేసి తను మంచి ఉద్దేశంతో నాకు అందించారు. తను ఇప్పుడు ఒక పొలిటీషియన్ సార్. తనకి ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అవసరం అని చెప్పడం జరిగింది, నేను కానీ మన సమ్మన్న గారు కానివ్వండి. సో ఇట్లా చెప్పంగానే నిన్న జూమ్లోకి వచ్చారు, ఈరోజు క్లాస్లోకి వచ్చారు, సో పేమెంట్ చేశారు సార్. సో రియల్లీ మొండయ్య గారు చాలా అంటే నాకేది అవసరమో మీరు ఇచ్చారు, మీకు ఇది అవసరమని చెప్పంగానే జాయిన్ అయ్యారు. సో ఈ జర్నీ కొనసాగించండి సార్, మీరు అద్భుతమైన ఫలితాలను చవిచూస్తారు. మీరు నా గురువు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పేమెంట్ చేసినందుకు, మీరు ఈ సెషన్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రమౌళి సార్ మీరు ఏం మాట్లాడి లేదు. ఓకే, కేవీ ప్రదీప్ సార్ కాల్ చేశారు, సార్ది సెషన్ గురించి మాట్లాడిన, దానివల్ల నేను మ్యూట్ చేసిన. ఓకే రైట్. ఏం లేదు సార్, మొండయ్య గారికి చిన్న గ్రాటిట్యూడ్ తెలిపాను. ఓకే యోగా గురించి చెప్పారు, రైట్. లైఫ్ స్టైల్ మారడానికి కారణం తను. ఓకే సూపర్. మీరు మొండయ్య గారి లైఫ్ స్టైల్ మార్చడం కోసం మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, అంతేనా? ఎస్ సార్, ఎందుకంటే తను ఒక మంచి ఓబీసీ మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఒక పార్టీకి. ఓకే.
సో తను ఇప్పుడు ఈ ప్రసంగ కళ నేర్చుకుంటే తను ఉన్న స్థితిలో చాలా ఉన్నతమైన ఫలితాలు చవిచూస్తాడని ఓకే గుర్తించి అన్నగారు మీరు జాయిన్ అవ్వండి అనగానే తను జాయిన్ ఓకే అయ్యారు. సూపర్ అండి. అంటే రైట్ ఇది ఈ రకమైన అంటే నాకు చేసిన సహాయాన్ని ఈ రకంగా నేను ఆ, తనకి అందించానని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, దేవుడు ఏది ఉంచుకోడు సార్, మీరు మళ్ళీ మళ్ళీ గమనించుకోండి, దేవుడు ఏది ఉంచుకోడు. డెఫినెట్లీ మనం ఏది ఇస్తే అది అవుతుంది, ఇస్తాడు. ఏది ఇస్తే మనం అది ఇస్తే వస్తుంది అంతే, వస్తుంది. మనం ఇస్తేనే వస్తుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? క్లోజ్ చేద్దాం. వడేకర్ ఇన్ఛార్జి. యా సార్, థ్యాంక్ యూ. 9:55 అవుతుంది. రేపు ఆల్రెడీ సార్ చెప్పారు, అందమైన జీవితం చెల్ల శ్రీధర్ రెడ్డి గారి స్పీచ్ ఉంటుందండి. ఖచ్చితంగా అందరూ 7:45కి జాయిన్ అవ్వండి. అలాగే మొబైల్ డేటా 1 GB ఉండాలి. ఒక వాటర్ బాటిల్, ఒక నోట్బుక్, ఒక పెన్ను, ఒక 1.5 hour ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి అలవాటు కోసము ముందే డిన్నర్ చేసి కూర్చోండి. 9:30 వరకు కంటిన్యూస్గా మన సెషన్స్ రన్ అవుతుంది కాబట్టి వన్స్ అగైన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. రైట్. అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీకు ఇబ్బంది అవుతుంది, వంట కిచెన్లో 7:30 కల్లా బయటకు వచ్చి ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మళ్ళా 9:30కి పోయి మళ్ళీ ప్రిపరేషన్ చేసి బాగోదు కాబట్టి 7:30 కల్లా ముందే ప్రిపేర్ చేసి మీరు ఆఫ్టర్ 9:30కి నేను కనెక్ట్ అవుతా అని చెప్పండి. లేదా మధ్యలో 10 minutes వీడియో బంద్ చేసుకొని వెళ్ళి ఆ పిల్లలకి ఫుడ్ పెట్టేసి మళ్ళీ వచ్చి కూర్చోండి. కానీ కొద్దిగా డిస్టర్బ్ అయితే క్లాస్ కనెక్ట్ కారు, కొద్దిగా చూసుకోండి. క్లాస్ ఎప్పుడు కనెక్టివిటీలోనే ఉండాలి. ఓకేనా? రైట్, రేపు కలుద్దాం. మీ ఫ్రెండ్ని తీసుకొని రావాలి మీరు, మీతో పాటు మీ దోస్తు. ఏంటమ్మా ఎవరో మాట్లాడుతారు? మీతో పాటు మీ దోస్తుని పిలుచుకొని రండి, పేమెంట్ చేయించండి. అంటే మళ్ళా ఈ ఇంట్రెస్ట్ ఉంటేనే అసైన్మెంట్ చేస్తేనే. ఇంతకీ ఎన్ని అసైన్మెంట్స్ ఉంటాయని మీరు అడగలేదు. 40 అసైన్మెంట్స్ ఉంటాయి, 40 ఉంటాయి అసైన్మెంట్స్. 30 ఉండదు, 40 ఉంటాయి. 40 అసైన్మెంట్లు చేయాల్సిందే. 40 ఏ అసైన్మెంట్. రోజు ఆ రోజు చేస్తారా సార్? అంటే మీ ఇష్టం, కొద్దిగా టైం ఉండి రెండో రోజు చేసుకున్న ప్రాబ్లం లేదు. కానీ పెంచుకున్న కొద్దిగా ఏదైనా బరువు అనిపిస్తుంది. 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అయితే, 8 16 అయితే, 16 32 అయితే భయం వస్తుంది. నాకు అవసరమే లేదు, నేను 5,500 కూడా వదిలేసుకుంటా, నాకు అసైన్మెంట్ వద్దు, ఏం వద్దు, నేను రానంటారు చివరికి. అట్లొద్దు. గుండు బాస్ ఒక మాట చెప్పాడు, డబ్బులు ఊరికే రావని. డబ్బులు నిజంగా ఊరికే రావు. మీరు డబ్బులు పే చేశారు 5,500. ఈ కోర్స్ సంగతి ఏదో చూసుకునే పోదాం. గంప చేతుల మీద మనం సర్టిఫికేట్ తీసుకుందాం. చెప్పండి అమ్మా. ఈ రోజుది సెషన్ది ఫీడ్బ్యాక్ అసైన్మెంట్ ఇవ్వాలి, ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఈరోజు అసైన్మెంట్ ఈరోజు ఏదైతే మీరు విన్నారో మీకు ఏది నచ్చితే అది చెప్పండి. 3 నిమిషాలు రావాలా. కెమెరా ఎట్లా పెట్టుకోవాలి? అమ్మతోడు అడ్డంగా నరికేస్తా, అడ్డం గుర్తు పెట్టుకోండి. హార్జెంటల్ గా పెట్టుకొని చెప్పండి అంతే. మీరు ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లో పెట్టండి, లేదంటే మీకు ఎవరు రిఫరెన్స్ ఇస్తే వాళ్ళకి ఇవ్వండి, లేదంటే నాకు పెట్టండి, నేను ఆ గ్రూప్లో పెడతా. సరేవాని మేడం? ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. అదే తులసి మేడం, మిమ్మల్ని ప్రేరణ గ్రూప్ లో యాడ్ చేసాం ఆల్రెడీ. సో మీ ఫీడ్బ్యాక్ ఈ రోజు అందులో పెట్టండి మేడం, మేము పంపిస్తాం గ్రూప్ లోంచి. రైట్. అండ్ కృష్ణ సార్, మీరు కూడా ఒకసారి యాక్సెప్ట్ చేయండి సార్, మీరు కూడా ప్రేరణ గ్రూప్ లో ఉన్నారు. ఈ ప్రేరణ ఏంటి అని మీకు అనిపిస్తుండొచ్చు. ఇక్కడ థ్యాంక్ యూ సార్. ఇక్కడ కూడా 6-7 గ్రూపులు ఉంటాయి, చిన్న గ్రూపులు. 7గురిని కలిపి ఒక గ్రూపు, 7గురిని కలిపి ఒక గ్రూపు. వాళ్ళ పేరు పెట్టుకున్నారు. ప్రేరణ అనేది ఒక గ్రూప్ పేరు, విక్టరీ అనేది ఒక గ్రూప్ పేరు, సన్ రైజర్స్ అనే ఒక గ్రూప్ పేరు, సూపర్ కింగ్స్ అనే వాళ్ళ గ్రూప్ పేర్లు ఉంటాయి. 7 మెంబర్స్కి ఒక గ్రూప్ నేమ్ ఉంటుంది. మీరు ఏ గ్రూప్కి వెళ్తారు అనేది మీకు కూడా తెలియదు, నాకు మాత్రమే తెలుసు. ఓకే, టెన్షన్ పడకండి. మీరు ఏ టీంకి వెళ్తారో ఆ టీంలో మిమ్మల్ని పడేస్తాం. ఓకేనా? శర్వాణి మేడం గారు ఇందాక మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తన అసైన్మెంట్ ట్రాక్ చేస్తారు. మీ అసైన్మెంట్ డేటా అంతా తన దగ్గరే ఉంటుంది. ఓకేనా? కలుద్దాం, రేపు కలుద్దాం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి,
అన్మ్యూట్ చేసుకొని గట్టిగా పిడికిలి బిగించండి. గట్టిగా పిడికిలి బిగించండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై కాంగ్రెస్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఎగ్జిట్ 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 చక 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 ఎగ్జిట్ అయిపోవాలి. జై హింద్, జై భారత్ చెప్పినట్టు ఎగ్జిట్ అయిపోవడమే. జై హింద్, జై భారత్, వందే. స్పీడ్ 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 ఎగ్జిట్ 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 ఎగ్జిట్.